ఈ పూట కొరకు మరి కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు 2వ సమూయేలు 6వ అధ్యాయము 1వ వచనంతో నాతో మాట్లాడారు. 2వ సమూయేలు 6వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 35,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపత్యగు యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంచిది. ఇక్కడ రాయబడిన మాటల్లో మనం ఒక్కసారి ధ్యానం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అక్కడ దావీదు గారు రాజు, ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్న కాలంలో శాసనాలను రాజ్యాలను పరిపాలిస్తున్న కాలంలో మందసం ఎక్కడుందట? ఫిలిస్తీన్ల దేశములో మందసం ఉన్నట్లుగా మనం వచనములో చదివాం. మందసం ఫిలిస్తీన్ల దేశములో ఉన్నది. ఆ మందస్సాన్ని మనం తెచ్చుకోవాలి. ఆ మందస్సం మన మధ్యలో ఉండాలి. ఆ మందస్సం మనతో రావాలి. ఆ మందస్సం మన పాలెపు మధ్యలో ఉండాలని ఒక కసి రోషముతో, ఒక ఆకలితో, ఒక ఉత్కంఠతో దేవుని మందస్సము కావాలని కొన్ని వేల మందిని పోగేశాడు. గాయకుల దగ్గర నుంచి భట్టుల వరకు ఆ మందస్సమును తీసుకురావడానికి కొన్ని వేల మందిని పోగేసి సిద్ధమవుతున్నాడు మందస్సాన్ని తీసుకురావటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందస్సం అనగా అర్థం ఏంటి అసలు? ఆ దేవుడే. మందస్సం అనగా దేవుని ప్రభావం, మందస్సం అనగా దేవుని మహిమ, మందస్సం అనగా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పటంలో ఏ సందేహం కూడా లేదు. మందస్సాన్ని దేవునితోనే పోలవాలి. దేవుడే మందస్సం అంటే. ఆయన ప్రభావం అది, ఆయన అభిషేకం అది, ఆయన బాహువది, ఆయన కృపది, ఆయన మహిమది. ఇప్పుడు ఆ మందస్సం ఇక్కడ లేదు. ఆ మందస్సం ఇశ్రాయేలు ప్రజల మధ్యలో లేదు. ఆ మందస్సం దావీదు పాలెములో లేదు. ఆ మందస్సం దావీదు రాజ్యములో లేదు. ఆ మందస్సం ఎక్కడుందంటమ్మా? ఎక్కడో ఫిలిస్తీన్ల దేశములో. ఫిలిస్తీన్లు పట్టుకుపోయారు. మందసం అక్కడ ఉందని దావీదుకొక్కడికి రోషం వచ్చేసింది. దావీదు ఒక్కడే దాహంతో ఉన్నాడు. ఎలాగైనా మందస్సు మనం ఉన్న చోటికి తీసుకురావాలి. ఆ మందస్సాన్ని ఇక్కడే ఉండాలి. అది మన మధ్యలోనే ఉండాలి, మనతోనే ఉండాలి. అది మన మధ్యలో ఉండాలి, మనతో సహవాసం చేస్తూ ఉండాలి, మనం దానితో సహవాసం చేస్తూ ఉండాలని ఒక ఆకాంక్షతో, ఒక ఆకలితో, ఒక కసితో చాలామంది బృందాన్ని తయారు చేశాడు. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ రైజ్ చేసాం, మందస్సు అంటే ఎవరని? ప్రభువే అని చెప్పాలి. ఇదేమన్నా సొంతగా మాట్లాడిన మాట అంటారా? ఏదో బాగుంటే మీరు ఆమెనంటే అయిపోయింది అంటారా? కాదు కదా. అన్ని వాక్యానుసారంగా మాట్లాడాలి. పెట్టు కథలు మనకు చేతగావు. మీకు వాక్య రెఫరెన్స్ చూపించకుండా ఏది పడుతుంది మాట్లాడుతుంది షాప్ వచ్చేస్తుంది చెప్పేవాడి మీదకి. అసలు మందస్సం అంటే ప్రభువే అని చెప్తున్నాం. ఇప్పుడు మందస్సం అంటే అది దేవుని ప్రభావం అని, అది దేవుని మహిమని, అది దేవుని కృపకు పోల్చదగిందని, అంతకంటే మించిన స్టేట్మెంట్ ఒకటి చెప్పాను. మందస్సం అంటే యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పాం. ఇదేదో వినటానికి బాగుందని ఆమెను చెప్పి అల్లెలు చెప్పి చప్పట్లు కొట్టేస్తే అయిపోదు. అసలు మందస్సం అనగా యేసు ప్రభువేనా? దానికి సాదృశ్యం బైబిల్లో ఎక్కడున్నాయి అంటే మీరు ఏమి తెరవక్కర్లా, తిప్పలు పడక్కర్లా, అవి హాయిగా చూడండి చెప్తా. మందస్సాన్ని దేంతో తయారు చేశారు? తుమ్మకర్రతో. ఏమండి, ఎల్కేజీ స్టూడెంట్లు చెప్తారు ఈ క్వశ్చన్లు అడిగితే. తెత్తునేది ఇప్పుడు వరకు కూడా మీకు తెలియదంటే ఏం చేయలేం. తుమ్మకర్రతోనే మొత్తం మందస్సం చేసేది. ఒక బాక్స్ చేసేసారు. తుమ్మకర్రతో ఒక బాక్స్ను మందస్సాన్ని చేసేసి లోపల బయట ఏం పూసేశారు? ఏమమ్మా, లోపల బయట ఏం పూసారు? శుద్ధ సువర్ణమగు బంగారు రేకును పొదిగేశారు. లోపల బయట ఏం కనపడనివ్వకుండా? తుమ్మకర్ర కనపడనివ్వకుండా. ఇప్పుడు తుమ్మకర్ర అంటే ఏంటి? అది చెట్టు నుంచి వచ్చింది కదా. అలానే యేసు ప్రభు కూడా శరీరధారుడే భూమి మీదకి వచ్చారు. శరీరము దాల్చి భూమి మీదకి వచ్చారు. నరవతారముని ఎత్తాడు, పాపుల మధ్యలోనికి వచ్చాడు. అది తుమ్మకర్ర. కానీ ఆయన శరీరము దాల్చి వచ్చాడు, నరవతారం ఎత్తొచ్చాడు, పాపుల మధ్యలోకి వచ్చాడు. ఆయనలో ఎప్పుడైనా పాపం చూపించగలిగారా? ఏమండి, పాపం చూపించలేకపోయారుగా. ఆయన పాపిష్ట అలవాట్లు లేవుగా. ఉద్రేకాలు అలాంటివి ఏమి కనపడలేదు. భావోద్వేకాలు ఏమి లేవుగా.
నరవతారమే ఎత్తొచ్చాడు, మానవ రూపమే ధరించొచ్చాడు. తుమ్మకర్రే, కానీ ఏం పూయబడిందంట? ఆ తుమ్మకర్రలకు ఏం పూయబడిందంట? లోపల బయట పరిశుద్ధమైన అచ్చమైన సువర్ణమైన బంగారం పొదగబడి ఉంది. అంటే కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ వల్ల ఆలోచించండి, నా వైపు చూస్తా వినండి, మీకు అర్థం అవ్వాలి. పూట తుమ్మకర్ర అంటే శరీరం. యేసుప్రభు శరీరాన్ని దాల్చి వచ్చాడు. శరీర కోరికలు కానీ, శరీర ఆశలు కానీ, శరీర తలంపులు కానీ, భావోద్వేగాలు కానీ, ఉద్దేశాలు కానీ, గొడవలు కానీ, గోత్రాలు కానీ, అలుగుళ్ళు కానీ, వ్యవహారం యేసుప్రభులు కనపడిందా? ఎక్కడ చూడం. నరవతారిగా వచ్చిన దేవుడు అణువణువు పరిశుద్ధతే చూపించాడు. తన జీవితంలో పరిశుద్ధతను చూపించాడు, యథార్థతను చూపించాడు, న్యాయాన్ని చూపించాడు, ధర్మాన్ని చూపించాడు. ఎక్కడ శరీర కార్యాలయంలో కనపడలేదు. దీని ద్వారా చెప్పవచ్చు, మందస్సు అంటే సాక్షాత్తు యేసు ప్రభువేనని. తుమ్మకర్రకి బంగారం పొదిగినట్లుగా లోపల బయట యేసు ప్రభు శరీరములోనే ఉన్నాడు. నరవతారమై ఎత్తాడు, మానవుల మధ్యకి వచ్చాడు, పాపిష్టి బృందం మధ్యకి వచ్చాడు. కానీ ఆయనలో పాపము కనుగొనిన వాడు భూమి మీద 33.5 సంవత్సరాలు ఒక్క లేడు. ఎంత పరిశుద్ధం! బంగారం అంటే పరిశుద్ధమేగా, పరిశుద్ధమే, మీకు రెఫరెన్స్లు చూపించక్కర్లేదు. బంగారం అంటే పరిశుద్ధం, బంగారం అంటే నీతి, బంగారం అంటే ప్రేమ, బంగారం అంటే యథార్థత. యేసు ప్రభు వాళ్ళు పుట్టినది మొదలుకొని 33.5 సంవత్సరాలు భూమి మీద బతికి 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో ఎక్కడా మానవుని కోరికలు, మానవుని ఉద్రేకతలు, మానవుని యొక్క భావోద్వేగాలు ఎక్కడ కనపడలేదు. మొత్తం పరిశుద్ధతే కనపడింది. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మందస్సు అంటే ఈ మొక్కతో ఏం తేలిపోతుంది? ఖచ్చితంగా యేసు ప్రభువే. మందస్సం అంటే దేవుడే. అయిపోయింది అవి ఒక్క మాటతో? కాదు కాదు కాదు. మందస్సంలో ఏం పెట్టబడ్డాయి? 2 రాతి పలకలు పెట్టబడ్డాయి. ఇంకా ఏం పెట్టబడింది? మందస్సం పెట్టబడిందా? మన్నా బంగారు కలిగిన పాత్ర ఉంది, 2 రాతి పలకలు ఉన్నాయి, ఇంకా నిబంధన పలకలు ఉన్నాయి, ఇంకా అహరోను చిగురించిన చేతి కర్ర మందస్సులో ఉన్నట్లుగా మనం హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. 3 వస్తువులు దాంట్లో పెట్టబడ్డాయి. దానికి కూడా సాదృశ్యాలు ఉన్నాయి. 3 వస్తువులు పెట్టబడ్డాయి. మొదటిగా మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర దాంట్లో పెట్టబడింది. రెండవదిగా అహరోను చిగురించిన చేతి కర్ర దాంట్లో ఉంది. మూడవదిగా నిబంధన పలకలు దాంట్లో పెట్టబడ్డాయి. మందసం అంటే యేసు ప్రభువే అని చెప్పాం. ఎలా? తుమ్మకర్ర అనగా దేవుడు శరీరాన్ని సరంగా వచ్చాడయ్యా. తుమ్మకర్రకి లోపల బయట బంగారం పొదిగినట్లుగా యేసు ప్రభు భూమి మీద 33.5 సంవత్సరాలు కూడా పరిశుద్ధంగానే బ్రతికాడు. అందుకే మందస్సాన్ని ప్రభుతో పోల్చాం. అయిపోలేదు, ఇంకా ఉంది స్టోరీ. ఆ మందస్సులో 3 వస్తువులు. దాంట్లో మొదటిది బంగారు కలిగినటువంటి మన్నా పాత్ర. ఆ పాత్రలో మన్నాను పెట్టబడింది. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, మన్నాను జీవితాంతం ఉండేదా? ఇప్పుడు వాళ్ళు పోగేసుకునే వాళ్ళు ఎప్పుడు కల్లా కుళ్ళిపోయేది? అయిపోయేది, ఒక పూటే ఉండేది. అది ఈ పూట తెచ్చుకుంటే ఆ పూట తింటమే, తర్వాత కుళ్ళిపోద్ది. దాని లక్షణం ఏది? ఆకాశము నుండి దిగిరాని, అంతరిక్షములో నుంచి రాని, పరలోకముల నుంచి దిగిరాని. దాని లక్షణం ఏంటి? మన్నాకున్న లక్షణం ఏంటి? ఆ పూటకు మాత్రమే. తెల్లాగరికి దాచుకుంటే కుళ్ళు పట్టిపోద్ది, పురుగులు పట్టిపోద్ది, అది మిగలదు, తినటానికి కూడా పనికిరాదు. అలాంటి మన్నానంట ఎప్పుడైతే మందస్సులోకి వెళ్ళిందో, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఎప్పుడైతే ఆ మన్నాను మందస్సులోకి వెళ్ళిందో దానికి కుళ్ళు పట్టడం కానీ, పురుగులు పట్టడం కానీ, వాసన కొట్టడం కానీ రాలేదంట. తరతరాలు ఆశీర్వాదకరంగా జీవముతో ఉందంట, బ్రతికి ఉందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మన్నాను ఫ్రెష్గా ఉండటం ఎందుకు దేవుడు అది మనస్సులో పెట్టమన్నాడంటే, తర్వాత తరాల వాళ్ళు ఇది ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పగలగాలి. ఇది ఫలానా సమయంలో ఇజ్రాయేలు ప్రజలకి ఫుడ్డు గోత్రం ఏమీ లేకుండా, పొయ్యి వెలిగించుకోకుండా, సట్లు పెట్టకుండా, ఆ తాలింపులు ఈ తాలింపులు వేయకుండా, అసలు వంటే చేయకుండా దేవుడు ప్రతిరోజు మన్నాను పెట్టేవాడట. అదే ఈ మన్నానట, పరలోక మన్నానట, ఇది దేవదూతలు తినే మన్నానట అని తరతరాలు చెప్పుకోవాలని దేవుడు ఏం చేశాడంటే అది మందస్సులోకి పంపించాడు. మందస్సులో కుళ్ళు పట్టనివ్వడు, మందస్సులో పురుగులు పట్టనివ్వడు, మందస్సులో జీవమునకు సూచనగా ఆ మన్నాను ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యేసు ప్రభులో జీవం ఉందా లేదా? ఇప్పుడు నీవు చనిపోయినా రేపటి రోజున తిరిగి లెగుస్తావు. ఈ నిరీక్షణ క్రైస్తవులకు మాత్రమే ఉంది, ప్రపంచంలో ఎవరికి లేదు. ఏమండి?
చనిపోయినను మీరు నా మీద విశ్వాసం ఉంచితే మీరు బ్రతుకుతున్న వాక్యం సెలవిస్తుంది. మందస్సం అనగా దేవుడే అని చెప్పాం. ఇంకో విషయం చెప్తున్నాను, మందస్సములో చేర్చబడినటువంటి మన్నాను అది ఎంత జీవముతో ఉందో. ఒక్క పూట మాత్రమే ఫ్రెష్గా ఉండి ఇంకో పూట కుళ్ళు పట్టుకుపోయేది, పురుగులు పట్టేది, వాసన కొట్టేది. మందస్సంలోకి రంగాల్లో కొన్ని వందల వేల సంవత్సరాలు అలా ఉండిపోయింది. నేను చెప్తున్నాను, యేసు ప్రభులోనికి వచ్చినవాడు, హలో 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 చర్చికి వచ్చినవాడు కాదు, బాప్తిజం తీసుకున్నాడు కాదు, ఆయనలోకి వచ్చినాడు. కుళ్ళు బట్టనివ్వడు, పురుగులు బట్టనివ్వడు, సజీవంగా మరలా లేపుతాడు, మహిమలోకి తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనలోకి రావాలి. మందసములో మరణం లేదు, మందసములో కుళ్ళు లేదు, మందసములో వాసన లేదు, మందసములో పురుగు లేదు, మందసములో అక్షయత ఉన్నది, క్షయిత లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మందసములకు వచ్చిన వాడు జీవాత్మతో నింపబడతాడు. మందసములోకి వచ్చినవాడు జీవము, చావే ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభువులోకి రావాలి, మందిరానికి కాదు. మా మందిరానికి రాని, మా మందికి రాని పిలిచే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవునికి స్తోత్రం. మందిరంలో కాదురా వచ్చేదే, యేసులోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసులోనికి వస్తే మరణమే లేకుండా, మనల్ని సజీవముగా కుళ్ళు పట్టనివ్వకుండా, పురుగులు పట్టనివ్వకుండా దేవుడు మహిమలోనికి తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఇందు నిమిత్తము మన్నా మందస్సములో ఉంది కాబట్టి ఒక్క పూటే ఫ్రెష్గా ఉండి మరొక పూట కుళ్ళు పట్టుకుపోయే మన్నానే మందసములకు పొంగలే జీవముతో కొన్ని వేల వందల సంవత్సరాలు నివసించింది. కాబట్టి మనము కూడా ప్రభులోకి వస్తే మనలో కూడా కుళ్ళు పట్టనివ్వడం అది అసలు ఛాన్సే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండో మొక్క ఏంటి మరి? రెండో మొక్క ఏంటి? అహరోను చేతిలో ఉన్న చిగురించిన కర్ర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో మొక్క అదే. మరి దాని పరిస్థితి ఏంటి? 40 ఏళ్ళగా రాళ్ళ దెబ్బలు, కొండ దెబ్బలు, 40 ఏళ్ళగా అరిగిపోయింది, కరిగిపోయింది, నలిగిపోయింది, ఎండిపోయింది. ఒక్క రాత్రి మందస్సం దగ్గర పెట్టబడంగానే తెల్లవారేసరికి దానికి బాదము కాయలు, పువ్వులు చిగురించడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలుగా నలిగిపోయిన, ఎండిపోయిన కర్ర, 40 సంవత్సరాలుగా సతికిలు పడిన కర్ర, మోడుబారిపోయిన కర్ర, ఎండిపోయిన కర్ర, దిక్కుమాల కర్ర మందస్సం దగ్గర పెట్టగల తెల్లవారి కల్లా ఏమైపోయిందంటే అది చిగురించేసింది. చిగురించడమే కాదు, పెద్ద పెద్ద ఆకులు వచ్చేసినాయి, కాయలు వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెట్టేసినాడు కొన్ని నెలలు కూడా కాదు, కొన్ని సంవత్సరాలు అయితే కానీ ఫలాలు ఇవ్వవు. అలాంటిది ఒక ఎండిపోయి, నలిగిపోయి, వేసారిపోయి, అటు ఇటు అరిగిపోయిన కర్ర ఒక రాత్రి మందస్సం దగ్గర పెట్టగానే తెల్లవారుజాము కల్లా చిగురించటమా? యెషయా గ్రంథంలో ఉంటుంది, యెషయా మొద్దు నుంచి వచ్చిన చిగురని. దేవుళ్ళలోనికి వస్తే మనకు పునరుద్ధానం ఉంటుంది. మనము కుళ్ళు పట్టినప్పుడు ఆయనలో జీవం ఉంది, ఆయనలో క్షయిత లేదు, అక్షయిత ఉంది. దేవుని దగ్గర మనం ఉంటే ఏమండి, ఎండిపోయిన జీవితమైన, నలిగిపోయిన జీవితమైన, వేజారిపోయిన జీవితమైన, మార వంటి జీవితమైన, మోడు బారిన జీవితమైన నా దేవుడు చిగురింప చేయగలడు, నూతన జీవాన్ని పంపగలడు, నీ జీవితం ఆశీర్వదించగలడు, ఆనందింప చేయగలడు, ఆశీర్వాదస్పదములో నిలబెట్టగలిగిన దేవుడు. అది మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు. మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నివసించుచా నా జీవిత మహోన్నతుడా నీ కృపలో నివసించుచా. మహోన్నతుడా నివసించుచా. మహోన్నతుడా నీ కృపలో నివసించుచా.
మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మందసము దగ్గర పెట్టబడిన ఎండిపోయిన కర్ర, ఓడిపోయిన కర్ర, నలిగిపోయిన కర్ర, అరిగిపోయిన కర్ర, తెల్లవారు చాలు కల్లా చిగురించినట్టుగా మందసములకు వచ్చిన వారు, యేసులోనికి వచ్చిన వారు, యేసు వద్దకు వచ్చిన వారు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట జీవిత ధన్యతైనది. మహోన్నతుడా 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 అలానే రెండు చేతులు గట్టిగా ప్రభు కళ్ళు చెప్పండి. ఏమండి, అహరోను చిగురించిన కళ్ళు ఎలా చిగురించిందండి? మందస్సం దగ్గర పెట్టబడింది. మన యేసు ప్రభు 3 బారిన జీవితాలు చిగురింప చేయగలడా? చేయలేడా? చేయగలడు. ఎస్, యేసు ప్రభువే సాక్షాత్తు మందస్సం అంటే. మందస్సం అంటే యేసు ప్రభు అని చెప్పడానికి ఈ రిఫరెన్స్లన్నీ, ఈ ఉదాహరణలన్నీ చెప్తున్నాను మీకు అర్థం అవటానికి. ఏమండి, యేసు ప్రభు చిగురింపజేయగలడు. ఆయన వద్దకు వస్తే చాలు మారో అనుభవాలు మధురంగా మారిపోతాయి. ఏమండి, ఆయన వద్దకు వస్తే చాలు అద్భుతాలే. ఆయన వద్దకు వస్తే ఎట్లా ఉంటుంది సీను? సముద్రాల్లో రోడ్డు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎడారుల్లో సెలయేర్లు, చేదైనది తీపిగా, ఎరుకోయిన కూలిపోద్ది, దేవునికి స్తోత్రం. అటువంటి కార్యాలు చేయగలిగిన సర్వాధికారములు కలిగిన దేవుడు ఆయన. అది ఆయనకు మాత్రమే సాధ్యం అని చెప్పటంలో ఏ సందేహం కూడా లేదు. మూడవదిగా నిబంధన పలకలు. కొత్తగా చెప్పక్కర్లేదు. ఏమండి, నాకు దర్శనంలో కనపడింది ఏం కాదు కదా. నిబంధన పలకలు అంటే వాక్యమే. సింపుల్గా సరదాగా బైబిల్ ఏముంటుంది? నీ వాక్యమే నా పాదములకు దీపం. దేవుని వాక్యము లేనిదే దిక్చూసి లేదురా బాబా ప్రపంచానికి. దేవుని వాక్యమే లేనిదే మార్గాలు ఎక్కడవే. ఈరోజు మన మార్గములు నడిపించబడుతున్నామంటే అది దేవుని వాక్యము చేతనే. దేవునికి స్తోత్రం. ఒక దిక్చూచి, అది దేవుని వాక్యము మార్గాలు చూపిస్తుంది. దేవుని వాక్యము వెలుగుకరమైన మార్గములు నడిపిస్తూ ఉంటుంది. దేవుని మార్గం, దేవుని వాక్యము వెలుగునిచ్చి మన పాదములను సమతలము కలిగిన భూమిలో నడిపించగలిగిన దేవుని వాక్యం ఎక్కడుందంటది? మందస్సంలో. మందస్సం అంటే ప్రభువేరా బాబా. ఇంతకంటే ఎక్కువ రెఫరెన్స్లు చెప్పలేము, ఇంతకంటే ఎక్కువ ఉదాహరణలు చెప్పలేము, ఇంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు. ఇక అయిపోయింది. మందటం అంటే యేసు ప్రభువే అని ఎంతమంది క్లారిటీ వచ్చింది? 2 చేతులది ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక తిరుగులేదు. మందసం అంటే దేవుడే. తుమ్మకర్ర అంటే యేసు ప్రభు శరీరధారుడికి వచ్చాడు. తుమ్మకర్రకి లోపల బయట ఆ బాక్స్ చేసిన దానికి బంగారు పూత పూసారంటే యేసు ప్రభు పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా, న్యాయంగా బతికాడు. ఓకే, సెట్ అయిపోయింది. దానికి మందస్సులో పెట్టబడే మన్నాను చూస్తే ఫ్రెష్గా ఉన్నట్లుగా బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అదే మనసాన్ని బయటపెట్టు, కుళ్ళిపోద్ది. ఒక్క పూటకి కుళ్ళిపోద్ది. అదే మనసాన్ని, అదేటువంటి మన్నాన్ని మనసులో పెట్టండి, సంవత్సరాలైనా సరే కుల. దేవునికి స్తోత్రం. అలానే మనం దేవుళ్ళలోనికి వస్తే మనకి చావు లేదు, మరణము లేదు, మనకి జీవమే. అది ఆయనలోనే దొరుకుతుందని దీని ద్వారా చెప్పాం. అహరోను చిగురించిన కర్ర అది ఎండిపోయింది, అది మూడైపోయింది, అది అరిగిపోయింది. అది మనసు దగ్గర పెట్టబడితే ఉదయం కల్లా ఆకులు, మొక్కలు, పువ్వులు, కాయలు వచ్చేసినాయి. దేవుని దగ్గరకు వస్తే కూడా 3 బారిన జీవితాలు, చేదైన జీవితాలు ఆశీర్వాదకరంగా జీవాత్మతో నింపబడి చిగురింపజేస్తాడు, ఆనందింపజేస్తాడు, కరువులు కష్టాలు తీసేస్తాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడని
ఆయనలో మనం మాట్లాడాం. నిబంధన పలకలు అనగా వాక్యమే. ఆ వాక్యమే లేకపోతే మనకు మార్గం లేదు. ఆ వాక్యమే లేకపోతే మనకు దిక్కు దివానం లేదు. ఆ వాక్యం ఉండబట్టి మార్గాలు ఏర్పడుతున్నాయి. వాక్యం ఉండబట్టి మన మార్గములు త్రోవల్లో ఆనందంగా, హ్యాపీగా, ఆహ్లాదంగా వెళుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఫైనల్గా చెప్పేసుకుందాం, మందసం అంటే యేసయ్యే. యేసయ్య అంటే మందసమే, తిరిగే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటో చెప్పనా? మందస్సు లేకుండా ఇజ్రాయేల్ ప్రజలు లేరు. ఏమండి? మందస్సు లేకుండా అసలు ఇజ్రాయేల్ ప్రజలు లేరు. ఇజ్రాయేల్ ప్రజల ప్రయాణమే లేదు. నన్ను అడిగితే మరి మీకు వాక్యం తెలిసిన వాళ్ళు అయితే ఆమె అని చెప్తారు. తెలియదు కాబట్టి అర్థమైనట్టు చెప్తాను, వినండి. మందసం ఉంటేనే ఇజ్రాయేల్ ప్రజలు జీవించారు. మందసం ఉంటేనే ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేశారు. మందసం లేకుండా వాళ్ళు జీవించలేదు, ప్రయాణం చేయలేదు. వాళ్ళు జీవించాలంటే ఎక్కడ, వినండి చాలా జాగ్రత్తగా, ఎక్కడ వాళ్ళు గుడారాలు వేసుకోవాలంటే అక్కడ ఆ పాలెం మధ్యలో ఏముండాలా? మందసం ఉండాలా. ప్రత్యక్షపు గుడారం అక్కడ కట్టాలా, దాని లోపల మందసం ఉండాలి. ఈ చుట్టుపక్కల ప్రజలు జీవించాలి. అవును, మరి చుట్టుపక్కల ప్రజలు జీవించాలి, మధ్యలో లేవీలు జీవించాలి. ఆ లేవీలు ప్రత్యక్షపు గుడారం వేయాలి. ఆ గుడారంలో మందసం పెట్టబడాలి. అసలు మందసం లేనిదే వాళ్ళ జీవనం ఎక్కడదండి? ఇంకో విషయం చెప్పిన, వాళ్ళు బయలుదేరి వెళ్ళాలంటే మందసమే వాళ్ళకు ముందుగా వెళ్ళాలి. పొలో 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 పొలను పరిగెత్తకూడదు. మందసానికంటే ముందుగా మందసమే ముందుకు వెళ్ళాలి. అది యాజకుల భుజం మీద మోయబడి మందసం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, మందసమే ఇజ్రాయేల్ ప్రజల జీవనం, మందసమే ఇజ్రాయేల్ ప్రజల ప్రయాణం. ఎంత గొప్పదండి మందసం అంటే. మందసం అంటే ఏం చెప్పాం? యేసు ప్రభువే. మందసం అంటే ఆయన ప్రభావం, మందసం అంటే అభిషేకం, మందసం అంటే దేవుని సన్నిధి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మందసం, ఇలాంటి దేవుడు, ఇలాంటి ప్రభావం ఎక్కడ ఉండాలి? బైబిల్లో ఎక్కడ ఉందంటే మందసం ఫిలిస్తీన్ల దేశంలో, ఫిలిస్తీన్ల చేతుల్లో ఉంది మందసం. ఈ రోజున సబ్జెక్ట్ ఏంటి? ఈ రోజున గొడవ ఏంటి? ఈ రోజున బాధ ఏంటి? మందసం ఎక్కడ ఉండాలి? మందసం ఏ ప్లేస్లో ఉండాలి? మందసం ఎవరితో ఉండాలి? ఇదేనా గొడవ. బైబిల్ గ్రంథములో 2వ సమయంలో మనం చదివాం 6:1 మందసము ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో లేదు. మందసము పరిపాలించే రాజు గుడారములో లేదు. ఎక్కడో ఫిలిస్తీన్ల దేశంలో ఉంది. నిన్ను రాత్రి ప్రభు అడుగుతున్నాడు, అసలు మందసం ఎక్కడ ఉండాలి? నీ ఉద్దేశం ప్రకారం చెప్పు. మందసం అనగా దేవుని ప్రభావం, మందసం అనగా దేవుని సన్నిధి, మందసం అనగా అసలు దేవుడే ఎక్కడ ఉండాలమ్మా? మనలో ఉండాలి, మనతో ఉండాలి, మన చుట్టూ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అటువంటి దేవుడు, అటువంటి ప్రభావం, అటువంటి మహిమ, అటువంటి అభిషేకం ఎక్కడుంది? నిన్ను అడుగుతున్నాడు దేవుడు. నత్త చూపులు చూడకుండా ఆన్సర్ ఇచ్చే ముఖాలతో చూడండి దేవుని వైపు. ఎక్కడుంది మందసం? ఎక్కడుంది నా ప్రభావం? ఎక్కడుంది నా మహిమ? ఎక్కడుంది నా అభిషేకం? అసలు ఎక్కడున్నాను నేను? ఈ రాత్రి గొడవంతేది మందసం ఎక్కడ ఉండాలి రా బాబు? ఆలోచన చేద్దాం ఒకసారి. అసలు మందసమే లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? మందసమే లేకపోతే ఇజ్రాయేల్ ప్రయాణాలు ఎక్కడున్నాయి? మందసమే లేకపోతే ఇజ్రాయేల్ జీవితాలు ఏమైపోయాయి? ఎంత ప్రాముఖ్యం మందసం క్రైస్తవుడి జీవితంలో. మందసం క్రైస్తవుల జీవితంలో ఎంత ప్రాముఖ్యం అంటే దేవుడు అని అర్థం, అంటే దేవుని ప్రభావము అని అర్థం, అంటే దేవుని సన్నిధి అని అర్థం, అంటే దేవుని అభిషేకం అని అర్థం. ఎంత ప్రాముఖ్యమో తెలుసా క్రైస్తవులకు అవి. అది లేకుండా బతికే వాళ్ళు కుప్పలు తెప్పలు మనం చూపిస్తారండి బయటికి. నాతో మీలో కూడా సొరబడిపోయారు అక్కడక్కడ. దేవుడే లేకుండా, మందసమే లేకుండా, పరిశుద్ధాత్మే లేకుండా, ఆయన ప్రభావమే లేకుండా, ఆయన సన్నిధే లేకుండా, ఆయన మహిమ లేకుండా, కృప లేకుండా బతికేసే వాళ్ళు కుప్పలు తెప్పలు ప్రపంచంలో మనలో కూడా అరకుర ఉంటారు. ఆలోచన చేయండి. అసలు మందసం ఎక్కడ ఉండాలి? ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతూ ఉండగా కన్నులు తెరవబడిన వాళ్ళగే ఈ వాక్యములు వినండి. హృదయాలు తెరవబడి వాక్యం విన్నట్లుగా మీరు కూడా వాక్యం ఏంటి అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ రాత్రి ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. అసలు మందసం యొక్క ప్రాముఖ్యత, విశేషత ఇజ్రాయేల్ ప్రజల మాటల్లో విందాం ఒకసారి. చూడండి, 1 సమూయేలు 4వ అధ్యాయం 14, 19, 20 వచనాలు చదువుగా విందాం. మందసం యొక్క ప్రాముఖ్యత ఏంటి, విశేషం ఏంటి, ఇజ్రాయేలు ప్రజల్లో ఎలా ఉంది ఆ ప్రాముఖ్యత, మందసం యొక్క ప్రాముఖ్యత చూడండి. 1 సమూయేలు 4వ అధ్యాయం 19, 20 వచనాలు చదువుగా విందాం. ఏలీ కోడలగు ఫినెహాసు
భార్యకు ఉమ్. అప్పటికి గర్భము కలిగి ఉమ్. కనుప్రొద్దులై ఉండగా ఉమ్. దేవుని యొక్క మందసము పట్టబడననియు ఉమ్. తన మామయు తన ఉమ్. పెనిమిటియు చనిపోయిరని ఉమ్. ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతుబొందున చుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి. గాని ఆమె ప్రత్యుత్తరం ఏమియు ఇయ్యక లక్ష్య పెట్టకి ఉండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీల నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అను పేరు పెట్టి, అయ్యో ప్రభావం ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయింది, మందస్సం పట్టబడిపోయింది, మందస్సం వెళ్ళిపోయిందని బిడ్డ పుట్టిన సంతోషం లేదంట, చచ్చిపోయింది, అక్కడికక్కడి ప్రాణాలు వదిలిపెట్టింది. సరే, ఆ గొడవ కొంచెం పక్కన పెడదాం. అసలు ఏంటి, ఫిలిస్తీన్లు కన్నేశారు ఇశ్రాయేలు ప్రజల మీద, వీళ్ళు ఎలా గెలుస్తున్నారా? దీని మొత్తానికి కారణం మందసమే. వీళ్ళ గెలుపుకి, వీరి హఠహాసానికి, వీరి విజయోత్సవములకి, వీరి బలానికి, వీరి ధైర్యానికి మొత్తం కారణం మందసమేనని చెప్పి మందసం ఎత్తుకుపోయారు. ఇప్పుడు రండి, ఎవరు వచ్చేదరో అక్కడ ఆ సీన్ లేదు వాళ్ళకి. ఓ, మీరు మందస్సు ఉంది కాబట్టి గెలుస్తున్నారు, మందస్సు ఉంది కాబట్టి మీకు బలం వస్తుంది, మందస్సు ఉంది కాబట్టి మీరు అట్టహాసం చేస్తున్నారు, మందస్సు ఉంది కాబట్టి ధైర్యంతో మీరున్నారు. అయితే ఆ మందస్సు మా వైపు వచ్చినచో మేమే గెలిచేదము అనుకున్నారు. పిచ్చి మోకలో గడ్లు వచ్చేసినాయి తెల్లారిపాటికల్లా. ఏమండి, వాక్యం తెలిసిన వాళ్ళకి స్తోత్రం చెప్పండి గట్టిగా. అవన్నీ చూపిస్తే లేట్ అయిపోద్ది. అసలు ఏంది, 9 అయిపోదక్కు 9 అయింది, మీతో నేను పడలేను, కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోదాం ఏటోళ్ళట్టు. ఏమండి, గడ్లు వచ్చినాయి రాలేదా? ఎవరికి? ఫిలిస్తీన్లకు, ఇజ్రాయేల్ ప్రజలకు కాదు. ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో మందసం ఉంటే ఓ విజయోత్సవములు, హఠహాసాలు, ఢమరుకాలు, గెలుపులు, విజయపు కేకలు, బల సూచకమైన కేకలు. ఇప్పుడు మన సైడ్ వచ్చేసింది, మనమే గెలిచేస్తాం, మనమే 100 మార్కులు కొట్టేస్తాం, మనమే యుద్ధంలో తోపును అనుకున్నారు. మందసం వెళ్ళింది ఒక రాత్రి మాత్రమే అక్కడ గడిపింది. ఉదయం కల్లా గడ్లు ఎక్కడ పడితే అక్కడ గడ్లు వచ్చేసిన ఫిలిస్తీన్లకి. ఓ నాయనో, ఇదేందిరా, మందసం తెచ్చుకుంటే విజయం రావాలి కానీ, ఆనందం రావాలి కానీ, శక్తి రావాలి కానీ, ధైర్యం రావాలి కానీ, బలం రావాలి, ఆరోగ్యం రావాలి కానీ గడ్లు వచ్చేసినాయి ఏందిరా అని వాళ్ళ ఆచార్యాలు ఏంటి వెళ్ళిపోయారు. ఇక శకును గాండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా, మాకేంది నాయన ఈ బాధ, నిన్నేమో ఇశ్రాయేలుల మందస్సాన్ని పట్టుకుని వచ్చి ఇదిగో మా పాలెముల నుండి ఫిలిస్తీన్ల దేశముల మధ్యలో ఇశ్రాయేలు ప్రజల మందస్సమును తెచ్చిపెట్టారు. యెహోవా దేవుని మహిమ ప్రభావం వాళ్ళ మధ్యలో ఉంది. విజయం రాకపోగా, విజయ కేకలు రాకపోగా, ఆరోగ్యము రాకపోగా, ఆనందము రాకపోగా, హఠహాసాలు రాకపోగా ఈ గడ్డలేందయ్యా అని జాతకాలు చెప్పించుకున్నాడు ఒక్కొక్కడు. ఆ జాతకాల్లో తేలిన పరిమార్థం ఏమనగా మీతో ఉన్న మందసమే దీనికి కారణం అని చెప్పేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీతో ఉన్న మందసం ఈ భారానికి కారణం, ఈ అనారోగ్యానికి కారణం, ఈ గడ్డలకి కారణం, ఈ రోగానికి కారణం అనగానే వాళ్ళ గుండెల్లో ఒక్కసారి గుబులు పెరిగిపోయి అందరూ దిగాలైపోయారు. ఇదేంది, ఇదేమి విడ్డూరం అంట. మందసం ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉంటే వాళ్ళు గెలిచారుగా, వాళ్ళు నిత్య ఆరోగ్యములతో ఉన్నారుగా, సుఖ శాంతులతో ఉన్నారుగా. ఇది మా దగ్గరకు వస్తే మాకి గడ్లేంది? నిజంగా మందసం ప్రభావమేనా? నిజంగా వారి దేవుడు గొప్పోడేనా? నిజంగా మందసం ద్వారానే వచ్చాయా ఈ గడ్లు? ఆ శకును గాండ్రు తేల్చి చెప్పింది ఏంటి, అది మీ మధ్యలో ఉండటం చాలా ప్రమాదం. ఇప్పుడు గట్లే వచ్చినాయి, ఇంకో కొన్ని రోజుల నుంచి సచ్చూరుకుంటారన్నారు. సచ్చబోతాడు ఒక్కొక్కడు, ఎవడో బతకడు, పంపించండి దాన్ని. ఎలా పంపించం బాబాయ్ అని శకును గాండ్రి పాదాల మీద పడిపోయాడు ఒక్కొక్కడు. ఎంత ఇచ్చుకుంటాం, ఒక పరిష్కారం చెప్పండి అంటే ఆ శకును గాండ్రి ఇచ్చినటువంటి ఒక బలమైనటువంటి మాట ఏంటో తెలుసా? 5 పందుకొక రూపంలో. ఏమండి, 5 10? అది అడ్డురా బాకండి నాకు. 5 పందుకొక ఆకారం కలిగినటువంటి రూపాలు, పందుకొక రూపాలు 5 చేయండి. 5 చేసి కొత్త బండి మీద, పాడి ఆవుల మీద, ఆ బండి మీద మందసాన్ని పెట్టండి. 5 పందుకొకల ఆకారం బంగారం చేశారు, అవి పంపించేయండి అని చెప్పేశాడు. ఏదో పిచ్చి సలహాలు ఇచ్చేసారు వాళ్ళు శకును గాండ్రి. ఇది సిద్ధమైపోయారు. ఇక పచ్చి బాలింతావులు, పాడావులు, ఆ పాడావులు తెచ్చారు. దానికి కొత్త బండిని కట్టారండి. కొత్త బండి ఎంత బరువు ఉంటుందండి అసలు, అమ్మో, బేభత్సమైన బరువు ఉంటుంది. ఆ బేభత్సమైన బరువు కలిగింది పచ్చి బాలింతావుల మీద పెట్టారు పాపాత్ములు. ఏమండి, పచ్చి బాలింతావుల మీద పెట్టేసి దాని మీద మందసం ఎక్కించేసి దాంట్లో 5 పందికొక్కు ఆకార రూపంలో చేయబడినటువంటి బంగారపు పందికొక్కు బొమ్మలు పెట్టేసేసారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇది డైరెక్ట్గా
ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి వెళితే మీరు దేవుడే మనకి గడ్డలు కలగజేశాడు. పిచ్చి మాటలు చూడండి వాళ్ళు. దేవుడే, వారి దేవుడు గొప్పవాడు, వారి దేవుడు పరాక్రమశాలని నమ్ముదాం. ఇవి గనక వాళ్ళు అనుకున్నారు ఈ పచ్చి బాలింతవులు ఈ కొత్త బండి బరువు మోయలు. ఒకవేళ మోసినా పచ్చి బాలింత తల్లిలు కాబట్టి, పాడి ఆవులు కాబట్టి వాళ్ళ పిల్లల కేకలు విని వెనక్కి వెళ్ళిపోతాయి. ఖాయం వీళ్ళ దేవుడు తుస్సని అందరికీ సాటింపయొచ్చు. ఈ గడ్డలు వీళ్ళ దేవుడి ద్వారా రాలేదు, మనకు సాధారణమైన ప్రకృతి వలయాలు అని చెప్పుకోవచ్చని వీళ్ళు ఒక ప్లాన్ వేశారు. వాళ్ళ ప్లాను అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. ఏమండే, నిజమే, పచ్చి బాలింత తల్లులు పిల్లల అరుపులు వినంగానే పచ్చి బాలింతలు ఏం చేస్తారు? మా తల్లులు వెంటనే బిడ్డలను కౌగిలించుకొని పాలిస్తారు. తల్లు ఉండలేరు. పిల్లల అరుపులు వినంగానే పాలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నారు, ఖచ్చితంగా ఇవి జూలు దులిపించుకొని వెనక్కి వచ్చేసి పిల్లలకు పాలిస్తాయి. ఖచ్చితంగా మనం అనుకునే మార్గం ఇవి వెళ్ళవు. ఖచ్చితంగా వాళ్ళ దేవుడు అంతా డాబే అని తేలిపోద్ది. ఈ గట్లు వాళ్ళ దేవుడిలాగా వాళ్ళ దేవుడి ద్వారా రాలేదని తేలిపోద్దని ఒక ప్లాన్ వేసుకుంటా అవేం చేసిన గట్టిగా అరుచుకుంటా కేకలు పెట్టుకుంటా. వినండి వినండి వినండి, అసలే కొత్త బండి, ఆ కొత్త బండి బరువు ఎంత బేభత్సంగా ఉండిపోద్ది ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి ప్రియ దైవజనమా. ఆ బరువు కలిగింది పచ్చి బాలింత ఆవుల మీద పెట్టేశారు. ఆ బరువు ఒక పైన, మందస్సం ఒకవైపు, మా బండి చేసి మందసం బరువు ఒకవైపు ఏమో పిల్లల కేరింతలు, పిల్లల అరుపులు ఆవులకు వినపడుతుంటే అటు వెళ్ళలేక ఇటు తిరగలేక కేకలు పెట్టుకొని వామ్మో ఇదే దొరికిందే ఛాన్స్ అని, ఈ మందసం అసలు మన మీద పెట్టబడదని ఇద్దరు ఆవులు మాట్లాడుకోండి అంట. బైబిల్లో లేదు కానీ సందర్భం నా వైపు చక్కగా చూసి హాయిగా వినండి. వాటి ముసిముసి మాటలు నేను చెప్తాను వినండి. ఆ పాడావులు అనుకోండి అంట. పిల్లలు ఏడుస్తే ఏడ్చారు, ఏదైతే అది అయిపోయింది, మన ఒళ్ళు ఊనమైతే అయిపోయింది, మన ప్రాణాలు పోతే పోయాయి. పిల్లలు ఏడిచి సస్తే చచ్చారు. మన మీద ఉన్న మందసం ఖచ్చితంగా ఇగో ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి వెళ్ళాలి, వారి పాలె మధ్యలోనికి వెళ్ళాలని కేకలు పెట్టుకుని బెషమేషు రోడ్డు మీదుగా అరుచుకుంటా వెళ్ళి దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రెండు మాట్లాడుకుంటాయి. దొరికింది ఛాన్స్. ఇశ్రాయేలు దేవుని మందసం మన మీద పెట్టబడింది, అసలు ఇది మన మీదకి రాదు అని ఆవులు రెండు గమనించేసినాయి. మన మీదకి వచ్చిందంటే మనం ఎంత అదృష్టం చేసుకున్నామా. పిల్లలు ఏడిస్తే ఏడ్చారులే, అలా ఏడ్చి సస్తే చచ్చారులే, మా ఒళ్ళు హోనం అయిపోయిందిలే, మా కుట్లు పగిలిపోతే పలిగిపోయినాయిలే అని చెప్పేసి ఇశ్రాయేలు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఇశ్రాయేలు దేవుని యొక్క మహిమ ఖచ్చితంగా ఆ వెర్రి మొక్క తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ గుండెలో రాయబడిపోయింది. ఇదేందిరా, మనం అనుకున్న రూట్లోని వెళ్ళిపోతున్నాయి. బెర్షబేసు రోడ్డు గుండా ప్రయాణం చేస్తూ గట్టిగా కేకలేసుకుంటూ వెళ్ళిపోయి ఇశ్రాయేలు పాలెములు ఆగిపోయినాయి అంటే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత గొప్ప మహిమ కలిగిన మందసమో ఈ దెబ్బతో తేలిపోలే ఈ రాత్రి. మందసం అంటే ఆషామాషి కాదు. ఇప్పుడే చెప్పాను కదా, మందసం అంటే దేవుడే, మందసం అంటే ఆయన ప్రభావం అని, మందసం అంటే అదే అభిషేకం అని. మామూలుది కాదండి మందసం అంటే. ఇప్పుడు నేను అడుగుతున్నా, నీ మందసం ఎక్కడుంది నీ మందసం? ఫిలిస్తీన్ల చేతిలోనా? దేవుని ప్రభావం ఎక్కడుంది? దేవుని అభిషేకం ఎక్కడుంది? అసలు దేవుడు ఎక్కడున్నాడు నీతో? ఆలోచన చేయండి ఒకసారి. మందసం యొక్క గొప్పతనాన్ని ఈ రాత్రి మీ మనసులో ఉంచుకోండి. పచ్చని పచ్చబొట్టు మాదిరి చెరగనక్షరాలతో రాసుకోండి మీ హృదయాల మీద. ఎంత త్యాగంతో కూడిన మందసం. పాడి ఆవులు, మోగజీవాలు యేసుప్రభు విలువని గెరిగినాయి. దేవునికి స్తోత్రం. మేము చచ్చిపోయిన పిల్లలు చచ్చారు. దొరికింది ఛాన్స్. ఇది యాజకుల భుజాల మీద పెట్టబడింది, మన మీద పెట్టబడింది. ఇది మన బాధ్యత, మన సేవ, మన క్రమం. అదే దేవుడు అనుగ్రహించిన కృప. ఇదే మోసుకుపోయిన మందసాన్ని దేవునికి స్తోత్రం చెప్పడం చేతులెత్తి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా బాధ ఏంటో తెలుసా? మందసాన్ని కొట్టుకు రావాలా, మందసం యొక్క ప్రభావం మన మీద దిగి రావాలా? మందసాన్ని కొట్టుకొచ్చామనుకో, ఏమండోయ్, మందసాన్ని దొంగలు ఇచ్చామనుకో, గడ్డలు, రోగాలు, అప్పులు, కరువులు తప్పే ఉండవు. ఇప్పుడు నీ దగ్గర బేబచ్చమైన డబ్బులు ఉన్నాయి. ఒక మాట వినండి, సరదాగా మాట్లాడుకుందాం. మన దగ్గర బేబచ్చమైన డబ్బులు ఉన్నాయి. ఏం చేస్తావు? బ్రహ్మాండమైన ప్రత్యక్ష గుడారం కట్టేస్తాం. డబ్బులతో బ్రహ్మాండం కట్టేయచ్చు ప్రత్యక్ష గుడారం. మరి దాని మీద మేఘాన్ని కొనగలవా? మేఘం ఏం చేయాలా? దిగి రావాలి. మందు ప్రత్యక్షపు గుడారం మీద మేఘం దిగి రావాలి. మేఘాన్ని కొనలేవు, మేఘం కొట్టలేవు, మేఘం దొంగిలించలేవు. డబ్బులుంటే మందసాన్ని, డబ్బులుంటే ప్రత్యక్షపు గుడారాన్ని ఏ క్లాస్గా కట్టొచ్చు.
కానీ ఆ గుడారం మీదకి మహిమ రావాలి, ఆ గుడారం మీద దేవుని శక్తి రావాలి, ఆ గుడారం మీద దేవుని ప్రభావం రావాలి. అది కొనలేవురా మూర్ఖుడా. దేవుని ప్రభావం, దేవుని మహిమ, దేవుని అభిషేకం దొంగిలిస్తే వచ్చేవి కాదు అవి. ఏమండి, దొంగిలిస్తే వచ్చేవి కావా. కొంతమంది డొంకదారుల్లో తిరిగి ఆశీర్వాదం కొట్టేస్తున్నారు. అందుకే శాపం, అందుకే రోగాలు, అందుకే ఆర్థిక సమస్యలు. ఆశీర్వాదాన్ని కొట్టేయకూడదు. ఆశీర్వాదం కొరకు పోటీలు పడి ఎగబడిపోకూడదు. ఆశీర్వాదం అదంతటదే మన మీదకి వచ్చేయాలి. దేవుని అనుగ్రహిస్తే రావాలి. అది కొట్టేస్తే వచ్చేది కాదు. మందసం కొట్టేస్తే జయం వచ్చేద్ది అనుకున్నారు. మందసం దొబ్బేస్తే, మందసం దొంగిలిస్తే మనకే విజయం, మనకే అట్టహాసం అనుకున్నారు. రోగాలు వచ్చినాయి, వాళ్ళకి గడ్లు వచ్చేసినాయి. అందుకే దొంగదారుల్లో వెళ్ళి ఆశీర్వాదాలు పొందొద్దు, దొంగదారులు వెళ్ళి అభిషేకాలు పొందొద్దు. ఒకడు డబ్బులు ఇచ్చి నాకు అభిషేకం ఇవ్వమంటున్నాడు. ఏమండి, ఆషామాషి అనుకున్నావా? దేవుని మహిమ, దేవుని ప్రభావం దానంతటికి అది మన మీదకి దిగొస్తే కానీ జరగదు అక్కడ కార్యం. దేవుని మహిమది, దేవుని అభిషేకం, అది దేవుని కనికరం, దేవుని కృప దానంతటికి అదే మన మీదకి దిగి రావాలి. మనం దొంగిలించడానికి, కొట్టేయడానికి కుదరవు అవి. ఏమండి, ప్రత్యక్షపు గుడారం అంటే కట్టగలవు. దాని మీద మేఘాన్ని కట్టగలవా? కొనగలవా? కొనలేవు. చాలామంది తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి క్రైస్తవ బిడ్డలే. ఏమండి, దైవజనులు వింటుంటే గుండె ఆగిపోతుంది ఒక్కొక్కరి యొక్క ఆలోచనలు వింటుంటే. ఒకడేళ్ళు డబ్బులు ఇచ్చేసి నాకు అభిషేకం ఇచ్చేయండి, నేను కూడా చేతులెత్తి అభిషేకం ముందేసుకోవాలంటున్నాడు. రే, ఆ డబ్బులతో కొనుక్కునేది కాదురా ముదరస్తుపోడా. దానంతటికి అదే అనుగ్రహించబడాలి. దేవుడు అనుగ్రహించాలి. అది పరలోకం నుంచి దిగి రావాలి అభిషేకం. అర్థమవుతుందా? ఎవడికో డబ్బులు ఇచ్చేసి, ఎవడికో స్పాన్సర్లు చేసేసి నెత్తి మీద చెయ్యేపించుకుంటే అయిపోదేసేనా? దేవుని కనికరం రావాలి ఒక్కొక్కరి మీద. అది దానంతటికి రావాలి. మేమండి, మాకు వాక్యం తెలియనప్పుడు అండి, చిన్న వయసులో ఏమండి, పాస్టర్లకు స్పాన్సర్లు చేపించి ప్రార్థనలు చేసుకునేవాళ్ళు, ప్రార్థనలు చేయించుకునేవాళ్ళం అండి. మాకు తెలియక 2000 రూపాయలు పట్టుకొని కవర్లో పెట్టుకొని, నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఆయన చైనా మీద వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోవాలని చెప్పేసి 2000 రూపాయలు కవర్లో పెట్టి వెళ్ళామండి బ్లెస్సింగ్ కోసం. మాకు తెలియక ఆశీర్వాదం 2000తో కొనుక్కుందాం అనుకున్నాను. వచ్చి చావలా. తర్వాత దిగొచ్చాడు మహిమ కలిగిన దేవుడు నా మీద కొట్టుగట్టిగా చప్పట్ల. నేను అనుకున్న 2000 వేస్ట్ అయిపోయినాయి. ఏమండి, కడుపుకి ఏదో తింటపోద్దుగా. దేవునికి ఇవ్వచ్చు, కాదంటలేదు. కొనుక్కోవద్దు ఆశీర్వాదాలని. ఈ డబ్బులు తయ్యగారు చెయ్యేస్తారంట, వాటి ద్వారా అసలు బ్లెస్సింగ్సే రావు. దేవునికి ఇవ్వు, సంఘానికి ఇవ్వు, పరిచర్యకి ఆశీర్వదింపడదు, అది వేరు. నేను అట్లా చెప్పట్లేదు. ఓన్లీ ఆయన కలవటానికి అన్ని వేలు, ఆయనతో మాట్లాడడానికి అన్ని వేలు. ఏమి వస్తుంది నీకు? నీ డబ్బులు పోతాయి, తప్పేమి రావు. ఏమండి, అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. ఏమి రావా? అట్లాంటి బ్యాచ్ ఉంటే దేవునికి స్తోత్రం. నన్ను కలవటానికి ₹1 ఒక్కలు వచ్చాయి, మా ఇంటి అడ్రస్ పెట్టేస్తాను వాట్సాప్లో. ఏమిటి నేను పరిగెత్తా, నాకు తెలియదు క్రమంలో, తెలిసి కూడా పరిగెత్తావు, యమా కొట్టుడు కొడతాడు దేవుడు నిన్ను. అలా బ్లెస్సింగ్స్ కొరకు దొంగదారులు ఎలబాక ఫిలిస్తీన్లాగా కొట్టేస్తే విజయం వచ్చేస్తే, ఇచ్చేస్తే ఆశీర్వదించబడిపోతాం అనుకున్నారు. లేదో, రోగాలు వచ్చేసి, గట్లు వచ్చేసి, శాపం వచ్చేసింది. అలా కాదండి. దేవుని కనికరము, దేవుని కృప, దేవుని మహిమ, దేవుని ప్రభావం, దేవుని సన్నిధి దానంతటిగా అదే మన మధ్యలోనికి దిగి వచ్చి మనల్ని కమ్ముకోవాలి, ఆవరించాలి, కృప మనల్ని నింపేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంత గొప్ప మందసం పట్టబడిపోయింది. ఎవరికైనా పడింది? ఫినెహాసు భార్యకి, ఏలీ కోడలకి. మందసం పట్టబడిపోయింది. మందసం ఇజ్రాయేలు ప్రజల నుంచి వెళ్ళిపోయింది అన్న శబ్దం ఆమె వినింది. ఏమండి, ఒక్క విషయం నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటో చెప్పనా? ఆమె కనేటప్పుడు 9 మాసాలు ఆమె ప్రసూతి కాలంలో కనే ఆ స్టేజ్ మీద ఉంది. ఆమె కనబోతుంది, కాసేపట్లో బిడ్డను కనబోతుంది. ఆ స్టేజ్లో వచ్చి ఆమెకి ఏం చెప్పారో తెలుసా? నీ భర్త చనిపోయాడు. ఏం చెప్పారు ఆమెకి? నో వాయిస్, ఏం మాట్లాడలే. రెండవ మాట, నీకు కొడుకు పుట్టాడు. ఎబ్బెబ్బెబ్బే, ఏం మాట్లాడట్లా. మూడవ మాట, మందస్సం వెళ్ళిపోయిందంట. అమ్మో, రియాక్షన్ ఇచ్చేసిందండి, గోల పెట్టేసిందండి, కేకలు పెట్టేశాడండి. ఒక్క విషయం, ఒక ఆడది, ఒక తల్లి, ఒక భార్య దగ్గరికి వద్దాం. భార్య భర్త చచ్చిపోయాడంటే కేకలు పెట్టకుండా ఉంటుందా? గుండ్లు బాదుకోకుండా ఉంటుందా? ఏడవకుండా ఉంటుందా? ఆమె ఏమీ మాట్లాడలేదండి. ప్రత్యుత్తరం ఇయ్యకయు మాట సెలవీయకయు ఉంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది.
భర్త చచ్చిపోయాడమ్మా, ఓ భార్య ఏడవట్లేదంట, గోల పెట్టలేదంట. సరే వదిలే. ఒక తల్లి నీకు బాబు పుట్టాడంటే ఎంత ఆనందిస్తుంది. నవ్వు లేదు, ఏమీ లేదు. బేబే భర్త చచ్చిపోయాడంటే గుండెలు బాదుకోవటం లేదు, ఏడవటం లేదు. కొడుకు పుట్టాడంటే నవ్వటం లేదు, గెంతులు వేయటం లేదు, హ్యాపీగా హో 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 అనుకోవటం లేదు. బిడ్డను చూసుకుని ముద్దుల మీద ముద్దులు పెట్టేసుకుని కౌగిలించుకుని ఏమీ లేవు అక్కడ. మూడవ మాట, దెబ్బెమ్మడికి బొంబేలు ఎత్తుకుపోయారు అక్కడ ప్రసవం చేసిన వాళ్ళు. గట్టిగా వామ్మో మనస్సం పట్టబడిపోయింది. అయితే ఇజ్రాయేల్ ప్రజల్లోంచి ప్రభావము వెడలిపోయింది. వీడికి ఎక్కాబోదని పేరు పెట్టినట్టు చచ్చిపోయింది. నా భర్త చచ్చిపోయాడు, నేను కూడా ఇక ఉండను, నేను చస్తానని చావలా. భర్త చచ్చిపోయినా పర్లేదు, దేవుని పాదాల మీద పడి ఉంటే దేవుడు ముదిమొచ్చి వరకు ఎత్తుకొని ముద్దాడుతాడు. బిడ్డ పుట్టాడు, వాడు ఎట్టగట్ట బతుకుతాళ్ళి అనుకుని వదిలేసింది. కానీ మనసు వెళ్ళిపోతే బ్రతకగలనా? వామ్మో. ఏమండి 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 ఫినిహాసు భార్య ఏలి కోడలు ప్రాణం దేనితో ముడివేయబడింది? మందస్సముతో. భర్తతో కానీ కొడుకుతో కానీ లేదా మా ప్రాణం. కొంతమంది ప్రాణాలు ప్రేమికులతో ముడివేయబడి ఉంటాయి, కొంతమంది ప్రాణాలు సినిమా వ్యవస్థకు ముడివేయబడి ఉంటాయి, కొంతమంది ప్రాణాలు ఫోనుకు ముడివేయబడి ఉంటాయి, కొంతమంది ప్రాణాలు అవి లేకపోతే వీళ్ళు లేరన్నట్లుగా చచ్చిపోతారు. ఏమండి ఎంతమంది చూడట్లేదండి, ప్రేమించి ఆమె దక్కలేదని చచ్చిపోయిన వాళ్ళు రికార్డులు ఉన్నాయి. నాకే కుప్పలు తెప్పలు తెలుసు, నాకే చాలామంది ప్రార్థన చేయించుకున్నారు చెప్పి. నాకు తెలిసినటువంటి విషయం, ఒక ముదనష్టపు రాళ్ళ ద్వారా ఒక నిండు యవన ప్రాణం పోయింది ఏలూరులో. ఏలూరులో ఒక సైతాన్ ఉంది, యజబేల్ది. ప్రేమించి మోసం చేయొచ్చండి. ప్రేమించిందంట, ప్రేమ దోమ తగలడి ఆయన చంపేసింది. ఏదో చిన్న గొడవ. వట్లూరు అమ్మాయి నాకు బాగా పరిచయం, తెలుసు. ప్రార్థన చేసే 2 సార్లు చెప్తున్నాను నేను. కొంతమంది ప్రాణాలు ప్రేమకు ముడివేయబడి ఉంటాయి, కొంతమంది ప్రాణం డబ్బుకు ముడివేయబడి ఉంటుంది. కొంతమంది నిజమా అబద్ధం చెప్పేది, అప్పులు చేసేసి చచ్చిపోతారు, లోన్లు చేసేసి. నిజం. ఒకడేమో తీర్చలేక, డబ్బే కదా వాస్తవం, డబ్బు ప్రాణం తీసేస్తుంది అంటే వాడి ప్రాణం చూడండి. ఒక్కొక్కరు ప్రాణం డబ్బు, ఒక్కొక్కరు ప్రాణం ప్రేమ, ఒక్కొక్కరు ప్రాణం సినిమా హీరోలు. ఏమండి లేరండి? మొన్న ఈ మధ్యన వచ్చింది, అదేదో కొత్త సినిమా వస్తే ఫస్ట్ రోజు వెళ్ళారంట భార్య భర్తలు, పిల్లలు పుట్టుకుని పోయింది భార్య. దేవునికి స్తోత్రం, మీ అందరికీ నా వందనాలు. అండ్ ఫస్ట్ రోజే చూడాలా, 100వ రోజు కూడా వస్తాడాడు. వెళ్ళొచ్చు కదా తర్వాత నువ్వు సినిమా హాల్కి. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వార్తల్లో హఠహాసంగా వాళ్ళు ఎందుకు వెళ్ళిందిరా నాయనా. అప్పుడే మీకు తెలిసిందే కదా, సినిమా రిలీజ్ అవ్వగానే సినిమా హీరో వెళ్తాడు హాల్కి, ఫస్ట్ రోజు ఆడు చూస్తాడు, ఆడితో చూడాలనుకుందేమా, పుట్టుకుని పోయింది. ఆడు బాగానే ఉన్నాడు. ఆడొచ్చిన క్రౌడ్లో పోలీసులు కంట్రోల్ తప్పి, పోలీసుకు వల్ల కూడా కాలేదా జనాభాని తొక్కేసారి చచ్చిపోయింది. పోలీసులు ఎన్నో చేశారు, గుండె మీద కొట్టారు, గుండె మీద కూర్చున్నారు, హూ అన్నారు, చచ్చింది. అది అయిపోయింది సీను. కొంతమంది సినిమా హీరోల ద్వారా ప్రాణాలు పోగొట్టుకోవడం, కొంతమంది డబ్బు ద్వారా ప్రాణం పోగొట్టుకోవడం, కొంతమంది ప్రేమ దోమలంటూ ప్రాణాలు పోగొట్టుకోవడం. అంటే నీ ప్రాణం దేనితో ముడివేయబడింది అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. అది మనమాట మ్యాటరు. నీ ప్రాణము మందస్సముతో ముడివేయబడి ఉంటే, దేవుని ప్రభావముతో ముడివేయబడి ఉంటే, దేవుని అభిషేకముతో ముడివేయబడి ఉంటే, దేవుని సన్నితో ముడివేయబడి ఉంటే ఉండగలమా మనం ఒక క్షణమైనా? అమ్మో, ఆలోచన చేయండి ఒకసారి, నీ ప్రాణం దేనితో ముడివేయబడి ఉందో. కొంతమంది ప్రాణాలు కొన్ని వాటికి ముడివేయబడతా ఉంటాయి. ఆలోచన చేద్దాం. దేవుని ప్రభావం లేదని, దేవుని అభిషేకం రావట్లేదని, దేవుని కార్యాలు జరగట్లేదని, అసలు దేవుడే నా దగ్గర లేడన్న బాధ ఎప్పుడైనా నీ ముఖంలో కనపడిందా? డబ్బు లేకపోతే అటహాసంగా బాగా కనపడుద్ది ముఖంలో బాధ. తిండి లేకపోతే బాధ కనపడిద్ది, భర్త తిడితే బాధ కనపడిద్ది, భర్త కొడితే బాధ కనపడిద్ది, కుటుంబం లేదా గలిబిలైతే బాధ నీ ముఖంలో కనపడిద్ది. అదే దేవుని ప్రభావం లేదంటే, దేవుని అభిషేకం లేదంటే, దేవుని కృప లేదంటే, దేవుని మహిమ లేదంటే, దేవుడే లేదంటే ఆ బాధ ముఖంలో కనపడదు. హ్యాపీగా జాలీగా హాయిగా జాయిగా కాలం గడిపేస్తూ ఉంటారు కొంతమంది భక్తులు. మీరు మాట్లాడకుండా ఉన్నారంటే అది నిజం.
డబ్బు లేకపోతే బాధ, తిండి లేకపోతే బాధ, కరువు అయితే బాధ, శ్రమలైతే బాధ, ఇబ్బందులైతే బాధ. అంటే నీ ప్రాణం దానికి ముడివేయబడి ఉంది కాబట్టి నువ్వు చలిస్తున్నావు. ప్రార్థన లేకపోతే బాధ ఉండదు, వాక్యం చదవకపోతే బాధ ఉండదు, అభిషేకం రాకపోతే బాధ ఉండదు, దేవుడు మాట్లాడకపోతే బాధ ఉండదు. బే 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 బాధపడిన రికార్డులు ఉన్నాయా? రికార్డు నీది చూద్దాం, చదువుదాం. అభిషేకం రాని రోజున, దేవుడు మాట్లాడని రోజున, దేవుడు దిగి రాని రోజున, దేవుని ప్రభావం అనుభవించని రోజున ఏడిచిన రికార్డులు ఉంటే తీసి ఇక్కడ పెట్టు, బల్ల మీద చూస్తాను. కుప్పలు తెప్పలు, రూపాయి లేకపోతే ఏడిసిన రోజులు కుప్పలు తెప్పలు. నీకు రికార్డు అంతా వేరే అయిబడి ఉన్నాయి. నేను అంటాను, ఏలి కోడలు ఫినిహాసు భార్య ప్రాణం మందస్సముతో ముడివేయబడి ఉంది. భర్త చచ్చిపోయిన రియాక్షన్ లేదండి, బిడ్డ పుట్టాడని ఆనందం లేదండి. మందస్సం వేడలేకపోయింది అనగానే వీడికి కాబోదని పేరు పెట్టండి. ఇజ్రాయేల్లో ప్రభావం పోయింది, దేవుని ప్రభావం లేనప్పుడు నేనెందుకని చచ్చిపోయింది. మందస్సం యొక్క విలువ అంత గొప్పది. స్తోత్రం చెప్పడు చేతులెత్తి. దేవుని యొక్క విలువ, ప్రార్థన యొక్క విలువ, అభిషేకం యొక్క విలువ, ఆయన ప్రభావం యొక్క విలువ, ఆయన సన్నిధి విలువ అంత గొప్పది. నీకు తెలియదు, అంత గొప్పదని చెప్తున్నాను నేను. ఏలి కాలంలో ఏలి ముసలాడైపోయాడు, కళ్ళు కనపడట్లేదు, సతికిలు పడిపోయాడు, యాజకత్వం బలహీనం అయిపోయింది, మందసం దగ్గర ధూపం వేసేవాడు లేదు, దీపవృక్షం యొక్క దీపాన్ని వెలిగించేవాడు లేడు. ఆ కాలములంతా సన్నగిల్లిపోయింది, సొమ్మసిల్లిపోయింది. యాజకుడు పని అయిపోయింది, ఏలి పని అయిపోయింది, దైవజుడు పని అయిపోయింది, యాజకత్వం బలహీనం అయిపోయింది. యాజకుడు పిల్లలు చూస్తే వ్యభిచారులు అయిపోయారు. అందుకే మందస్సం పట్టబడిపోయింది, అందుకే మందస్సం యొక్క ప్రభావం వెళ్ళిపోయింది. ఆలోచన చేద్దాం. ఆవరణం నుంచి అతి పరిశుద్ధ స్థలములోనికి మండుచున్న నిప్పులతో పొగను తీసుకెళ్లేవాడు లేడు. ఆవరణం వద్ద నుంచి, బలిపీఠం వద్ద నుంచి మందసం దగ్గర పడిగెత్తేవాడు మధ్యలో లేడు. ఆ కాలంలో ఏలి కోడలు గుండెలు పగిలేలా ఏడ్చి ప్రాణాలు వదిలింది. మందసమే లేనప్పుడు, ఆయన ప్రభావమే లేనప్పుడు, ఆయన సన్నిధి లేనప్పుడు నేను బతికేందుకని చచ్చిపోయింది. ఏమండి, దేవుడు లేకపోయినా, అభిషేకం రాకపోయినా, ప్రభావం లేకపోయినా కన్నీళ్లు పెట్టే రికార్డులు ఉన్నాయా? ఉపవాసాలు ఉండే రికార్డులు ఉన్నాయా? నీ జీవితంలో ఒక్కటైనా ఉందా? యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడట్లేదయ్యా, నువ్వు లేనట్టే ఉంది నా జీవితంలో, నువ్వు నడవనట్టే ఉందయ్యా, నీ సన్నిధి నాకు అర్థం అవ్వట్లేదయ్యా, నాతో మాట్లాడండి. తిండి తిప్పులు మానేసి ఉపవాసాన్ని కేటాయించుకుని ఏడ్చిన దినాలు ఉన్నాయా? ఉంటే ఎలా మీద చెప్తావా? బుక్కుల్లో రాసావా ఏమన్నా? ఏలి కోడలు చూడమ్మా, ఆమె ప్రాణం మందసముతో ముడివేయబడి ఉంది. నీ ప్రాణము దేవునితో ముడివేయబడి ఉంటే, అభిషేకముతో ముడివేయబడి ఉంటే, దేవుని ప్రభావముతో, దేవుని సన్నిధితో ముడివేయబడి ఉంటే, ఆయన లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేం మనం. ప్రార్థన లేకుండా, అభిషేకము లేకుండా, ప్రభావం లేకుండా, మహిమ లేకుండా, కృప లేకుండా, దేవుని మాట పట్టుకోకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేం మనం. నీ పరిస్థితి ఎలా ఉంది? అసలు మందసం ఎక్కడా? దేవుడి ఫస్ట్ నుంచి ఇదే మాట్లాడుతున్నాడు నీతో. మందసం ఎక్కడుంది? నీ దేవుడు ఎక్కడున్నాడు? ఆ దేవుని ప్రభావం ఎక్కడుంది? అభిషేకం ఎక్కడుంది? నీ చుట్టే ఉందా? నీలోనే ఉందా? నీ ఇంటే ఉందా? లేదా? లేకపోతే ఎక్కడుంది? కొంతమంది సంఘాలు అభిషేకం ఉండదు. ఏమండి, వెళ్ళిపోతారు, 4 పాటలు పాడతారు బిల్డప్ల కోసం, వాక్యముల ప్రభావం ఉండదు. మరి ఎందుకు వెళ్తారో నాకు అర్థం కాదు అటువంటి సంఘాలకి. కొంతమంది ప్రార్థన పెట్టిన, ప్రార్థన కూటాలు పెట్టిన, సంఘం పెట్టిన, దేవుని మందసం అక్కడ ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవుని మందసం లేని చోటుకు పొలాలు మన పరిగెడతారు. ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పటికీ నాకు అర్థం కాని క్వశ్చన్ ఏది? పాట పడితే అభిషేకం దిగిరాదు, ఆరాధన చేస్తే అభిషేకం దిగిరాదు, వాక్యం చెప్తే ఒక్కడొకళ్ళు కదలడు. ఆ సంఘాలు కుప్పలు తెప్పలు వెళ్ళిపోతారు. మరి అక్కడ మందసం లేకపోతే, అధికారం లేకపోతే, మహిమ లేకపోతే, ఏమండి, ఏలి కోళ్ళ బతికిందా? మళ్ళీ వీళ్ళు ఎట్ట బతుకుతున్నారు అక్కడ? అభిషేకం లేకుండా, ప్రభావం లేకుండా, అగ్ని దిగిరాకుండా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు కంపించుకోకుండా వాళ్ళు ఎలా బతుకుతున్నారండి ఆ సంఘాల్లో, కుటుంబాల్లో, ఆ ఏరియాల్లో? బాధ లేదు, కష్టం లేదు, ఒక కన్నీరు లేదు, హాయిగా జాలీగా వెళ్ళిపోతారు, వచ్చేస్తారు. నాకు భలే కోపం అవుతుంది కొంతమందిని చూస్తే. నీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నా, వీధిలో కూటం పెట్టించుకున్నా, సంఘానికి వచ్చినా, అక్కడ మందసం పని చేయటం మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. ఫీల్ అవ్వాలి. ఏమి ఫీలింగ్ ఉండదు. వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఫీలింగ్ చూపించకపోతే ఎట్లా? దేవుడు దిగొచ్చాడంటానికి ఫీలింగ్ కలగాలి. దేవుడు మాట్లాడుతున్నాడంటానికి శబ్దాలు రావాలి. అట్రాక్షన్ అయిపోవాలి. ఇప్పుడు చల్లగా గాలి వస్తుంది అనుకో, నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? నీ ముఖంలో ఒకటి చూపించండి, ఫీలింగ్ ఎట్లుంటుంది? ఇప్పుడు చల్లగా గాలి అలా తగిలింది,
మధ్యాహ్నం పూట మెట్టు మధ్యాహ్నం 1ంటికి బాగా చల్లగా అట్లా 2 ఆకులు ఎట్టుంటుంది. నా ముఖం కన్నా చూడండి, మీరన్నా చూపించరు. ఇప్పుడు వేడి గాలుతుంది అనుకో, ఎట్టుంటుంది ఫీలింగ్? ఏదైనా ముఖంలో కొంతమంది చర్చికి వెళ్ళి ఫీలింగ్లే ఉండవు. దేవుని ప్రభావం పనిచేస్తే ఫీలింగ్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ముఖంలో, బాడీలో కొన్ని సంఘాలు అట్లా తయారైపోయినాయి, కొన్ని కుటుంబాలు అట్లా తయారైపోయినాయి, కొన్ని కోటాలు అలా తయారైపోయినాయి. వెళ్ళిపోతున్నారు, కళానికేతను ఎదురు బొమ్మల్లో కూర్చుంటున్నారు, వచ్చేస్తున్నారు. అరే దేవుడు దిగాడు అక్కడ, మరి దిగితే ఏంటరా నీకు ఈ పేసు? మరి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడా? మరి మాట్లాడితే ఏంట్రా ఈ ఒక మూతికి తాళం? దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆమేన్ అనాలి, అవును అనాలి. ఏముండదు. కొన్ని ఎట్టా ఉండబుద్ధి అయిద్దని అడుగుతున్నాను నేను. దేవుడు మాట్లాడితే ఆమేన్ అనకుండా, చప్పట్లు కొట్టకుండా, స్తోత్రం చెప్పకుండా, పరిశుద్ధాత్మ దిగి వస్తే అన్య భాషలు మాట్లాడకుండా, గెంతులు వేయకుండా, ఆర్భటించకుండా అసలు ఎలా వెళ్ళొచ్చేస్తారు? దేవుని మందసం లేనందుకే కదా ఏలీ కోళ్ళ చనిపోయింది. దేవుని ప్రభావం రానందుకే కదా, దేవుని మహిమ లేనందుకే కదా ఆ బిడ్డ చనిపోయింది. మందసమే లేని సంఘాలు, మందసమే లేని సభలు, మందసమే లేని కుటుంబాలు ఎలా బ్రతుకుతున్నారంటున్నా. ఆ మాటతో కలిపి నీ మందసం ఎక్కడ పెట్టావు? ఆయన ప్రభావం ఏది, అభిషేకం ఏది, ఆయన సన్నిధి ఏది అని అడుగుతున్నాడు నిన్ను దేవుడు. ఫిలిస్తీన్ల చేతులు వదిలేసావా? ఆలోచన చెయ్యి. ఒక సభ పెట్టినా దేవుని మందసం అక్కడ ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒక సంఘమైన దేవుని మందసం అక్కడ దిగి రావాలి. స్తోత్రం చెప్పండి. ఒక కుటుంబ ప్రార్థన అయినా దేవుని మందసం అక్కడ దిగి రావాలి. అది జరగాలి. అదేమి లేకుండా హాయిగా జాయిగా ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపోతే కుదరదా? దేవుడు దిగొచ్చాడా లేదా ఎలా తెలుస్తుంది? నేను ఏ కుటుంబ ప్రార్థనలకు వెళ్ళినా జాలీగా చేసిరాను, పరిశుద్ధాత్ముడు దిగిపోతాడు నా మీదకి. ఏమండి, పరిశుద్ధాత్ముడు దిగకుండా నాకు అసలు ప్రార్థన, ఆ కుటుంబ ప్రార్థన మీరు సాటిస్ఫాక్షన్ అవుతారేమో, అయ్యగారు వచ్చారా, నాకు అవదో. పరిశుద్ధాత్ముడు దిగొచ్చేయాలి అట్లా నా మీదకి. అర్థమైందా? ప్రవచనాలు చెప్పకపోయినంతటి కాకపోయినా అన్ని భాషలు మాట్లాడితే మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తే చాలు. దేవుడు అలా దిగొచ్చేయాలి. కానీ ఏ ఉండదో. పాస్టర్ గారు వచ్చి దజ్జా గుర్తుని అమ్మో ఏమండారు తినేసి ఆరగించి వెళ్ళిపోతే దేవుని మనసు మీద రానితో యాజకుడితో పాటు ఏం రావాలి? రాకపోతే గెట్ అవుట్ అనండి. ఎవడైనా సరే దేవునికి స్తోత్రం. నన్నైనా సరే దేవుని మనసును తీసుకుని నువ్వెవడు రా వచ్చావు? యాజకుడితో దేవుని మనసు లేకుండా, ప్రభావం లేకుండా, సన్నిధి లేకుండా ఉండకూడదండి. ఈ రోజుల్లో సంఘాల్లో మందసం లేదు, సభల్లో మందసాలు ఉండట్లేదు, కుటుంబాల్లో మందసాలు ఉండట్లేదు. ఈరోజు మనం గోల పెట్టి ఆడవాలి, ప్రభా మా సంఘాల్లోకి మందసాలు రావాలి, మా కూటాల్లోకి మందసాలు దిగి రావాలి, మా భారతదేశంలో మందసం చొరబడిపోవాలి, రావాలి. మందసాన్ని కొనుక్కొచ్చుకుందామా, కొట్టేద్దామా? రోగాలు వచ్చి పెద్ద గట్లు వచ్చేస్తా వాళ్ళకి ఎంతే, మనకి ఎంత జీవితం ఎందుకురా ఊరేసుకొని చావాలి మనం. డబ్బు ఉంటే సరిపోదు మందసం కొనాలి. అందుకే నేను చెప్తున్నా డబ్బుతో కొన్ని కొనలేమని. దాని అంతటికి అదే జొరబడిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మహిమ వచ్చేయాలి, కృప వచ్చేయాలి, కనికరం వచ్చేయాలి, అభిషేకం దిగిపోవాలి, ఆ సన్నిధి మనతో బయలుదేరాలి. వాటి కోసం ప్రార్థన చేద్దాం. చాలా సంఘాల్లో దేవుని మందసం లేదు, చాలా సభల్లో దేవుని మందసం లేదు, చాలా కుటుంబాల్లో దేవుని మందసం లేదు. దేవుని మందసం ఉందంటే రియాక్షన్లు రావాలి. ఇందాకలే చెప్పా, చల్లని గాలి వస్తే ఎలా ఉంటుంది మన ఫీలింగు, వేడి గాలి వస్తే ఎలా ఉంటుందని ఇందాకలే చెప్పా. ఫీలింగులు రావాలి. దేవుడు ఉంటే నీకు ఏ ఫీలింగ్ లేదు. కుటుంబ సంసార జీవితాన్ని అలా తోసుకెళ్ళిపోతున్నావు. దేవుడు ఉన్నాడు లేడా అన్న ఫీలింగ్లే లేవు నీ బతుకులో. సంఘానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అసలు దేవుడు పనిచేస్తున్నాడా లేదా, దేవుడు మాట్లాడా లేదా, ఫీలింగే ఉండదు. కొన్ని కోటాలు పెడితే మన భక్తులు ఇళ్లలో ప్లేస్ లేదని కోటాల్లోకి వెళ్ళి పడుకుంటారంట. నాకు కూడా మన కోటాలు అక్కడక్కడ ఇంత గట్టి గరిసిన అక్కడక్కడ ఉంటారు మన కోటాల్లో కూడా. గమనించండి. కొన్నిసార్లు మన సంఘాలు ఇంత గట్టి నరిసిన బాగా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఏమండి, ఆలోచన చేయండి. ఈ రోజున మన భారతదేశంలో, ప్రపంచంలో కూటాలు జరుగుతున్నప్పుడు, సభలు జరుగుతున్నప్పుడు, భారీ ఎత్తున కొన్ని లక్షల సభలు జరుగుతున్నప్పుడు మందసం లేకుండా లక్షలు ఎందుకు నాయనా? అట్టహాసాలు ఎందుకు? దేవుని ప్రభావం దిగిరాని చోట,
దేవుని మహిమ దిగిరాని చోట, దేవుని సన్నిధి లేని చోట, అసలు మందసమే లేని చోట ఎట్ట బతుకుతున్నారమ్మా? నాకు అర్థం కావట్లేదు. ఒక బాధ లేదు, ఫీలింగ్ లేదు, అట్రాక్షన్ లేదు, గుండెలు బాదుకొని ఆడవటం లేదు, ఒక ఉపవాసాలు ప్రకటించుకోవటం లేదు. హాయిగా ఎలా బతుకుతున్నారని అడుగుతున్నాను నేను. అయ్యయ్యో, ఏలీ కోడలు చచ్చిపోయిందా? దేనికోసం? భర్త చచ్చిపోయాడనయ్య గారు. కాదు కాదు కాదు, భర్త చచ్చిపోయాడని ఆమె ఎందుకు చావాలా? బిడ్డ పుట్టాడని బతకొచ్చు కదా, మరి ఎందుకు చచ్చింది? అయ్యో, నేను చచ్చిపోతే బిడ్డని ఎవడు చూస్తాడు? నా బిడ్డని ఎవడు చూడ్డు? ఎవడు కొంపకు నేను పంపించను? నా భర్త చస్తే చచ్చాడులే, దేవుని కృపతో వీడిని ఎట్టగట్ట పెంచుకుంటానని అనుకోలే, చచ్చిపోయింది. అయ్యయ్యో, ఎందుకు చచ్చిపోయామమ్మా? ఇవి ఎందుకు చచ్చిపోయిందని ప్రసవం చేసేవాళ్ళు పక్కనే ఉన్న వాళ్ళని అడిగితే, కొంతమంది పక్కనే చూస్తాను వాళ్ళని ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు మందసం పట్టబడిపోయిందన్న కారణం చేత చచ్చిపోయింది అయ్యా అంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరచండి. ఈరోజు మిమ్మల్ని సావమట్లా, కొంచెం ఫీలింగ్స్ అయ్యమ్మా. దేవుడు లేడు అంటానికి ఫీలింగ్ లేదు నీలో? బాధ ఉందా? ఏడుపన్న ఉందా? ఏం లేదే. చచ్చిపోమట్లేదు నేను. కన్నీళ్ళు ఉండవు, వేదన ఉండదు, దిగులు ఉండదు, బాధ ఉండదు. దేవుడు వెళ్ళిపోయాడు అయ్య గారు, నా కొంపలోంచి వెళ్ళిపోయాడు. ఆ ప్రభావం నాకు కనపడట్లేదు, ఆ అట్మాస్ఫియర్ లేదు, అభిషేకం లేదు, ఆ కృప లేదయ్యా, మొదట్లో ఉన్న కృప లేదయ్యా నా కొంపలో అని ఏడ్సావు ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చి? లల్లల్లా అని హ్యాపీగా రెక్కలు వచ్చిన కోళ్ళ ఎగురుకుంటూ వెళ్ళిపోవటం తప్ప బాధ, చింత, యాస ఏమీ లేదు. ఏమండి, నా ప్రార్థన గదిలో నేను వాక్యం చూస్తున్నప్పుడు నాకు గనక పరిశుద్ధాత్మ దేవుడు దిగనట్లుగా కానీ మాట్లాడినట్లుగా కానీ ఉంటే చాలా ముందర మొత్తం బుక్కులు పక్కన పడేసి ముందర చేతులెత్తి ప్రార్థన చేస్తానండి. ఫస్ట్ నువ్వు దిగి వస్తే నేను రాత మొదలు పెడతానయ్యా. నువ్వు దిగి వచ్చే ఆ అట్మాస్ఫియర్ నాకు కనపడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దిగి వస్తగా నా రూములో ఆ చల్లని వాతావరణం, అగ్ని సగలు నేను చూడాలి. అవేమి లేకుండా బతుకుతున్నారు కొంతమంది భక్తులు. చూసుకోండి, అసలు క్రైస్తవుల ప్రత్యేకత ఏంటి మీకు తెలుసా? ఇప్పుడు నేను క్రైస్తవుని, ప్రత్యేకత ఏంటి? తెల్లబట్టలే గారు కాదు, బైబిలే గారు కాదు, బాప్తిజమే గారు కాదా? మరేంటిది? చూడండి ఒకసారి, నిర్గమా 33:15 మంచి మాట. అసలు క్రైస్తవుల ప్రత్యేకత ఏంటి? నిర్గమా 33:15 మోషే నీ సన్నిధి రాని ఎడల, హలో నీ సన్నిధి రాని ఎడల, నీ మందస్సం రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము, ఇక్కడ నుంచి మమ్మల్ని తోలుకొని పోవద్దు. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని అని దేని వలన తెలియబడును? అయ్యా, నీ కటాక్షం మాకుందని దేని వల్ల తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా, నీ సన్నిధి మాతో రావటం వల్లే కదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రైస్తవుల ప్రత్యేకత ఏంటి? దేవుని సన్నిధి వాళ్ళతో రావాలి, దేవుని మందస్సం రావాలి, దేవుని అభిషేకం పొందాలి. అదే క్రైస్తవులు ప్రత్యేక. తెల్ల బట్టలు, బైబిల్, బాప్తిజాలు కాదు. ఏమండి, అవి కాదు. అసలు దేవుని ప్రత్యేకత ఏమంటున్నాడు అక్కడ? అయ్యా, నువ్వు మాతో రావాలి, నీ కటాక్షం మా మీద ఉందని జనాలకు ఎలా తెలుస్తుంది? నువ్వు మాతో వచ్చినందునే, నీ సన్నిధి మాతో వచ్చినందునే, నీ అభిషేకం దిగినందునే తెలుస్తుంది జనాలకి మా మీద కటాక్షం ఉందని. దేవుని కటాక్షం. వీళ్ళు తెల్లబట్టలు వేసేసుకున్నారు, దేవుని బిడ్డలని పిచ్చముఖ అనుకుంటారు. ఎదిగిన వాళ్ళు, హెచ్డీలు, టెక్కులు చదివిన వాళ్ళు అనుకోరు, ఆత్మీయులు, పరిపూర్ణులు అనుకోరు. అలాగా ఈ దేవుని బిడ్డ, దేవుని కుటుంబం, క్రైస్తవులు అనబట్టానికి దేవుని సన్నిధి చూసి అంటారు కొంతమంది. ఆత్మనేత్రాలు తెరవబడి చూస్తారు కొంతమంది. ఇది ఖచ్చితంగా దేవుని కుటుంబమేరా, ఇది క్రైస్తవులేరా అని ఎలా తెలుపబడుతుందంటే, దేవుని కటాక్షం మన మీద ఉండాలి. ఎలా ఉంటుంది? ఏమన్నాడు మోషే? నీ సన్నిధి మాతో వస్తేనే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడే చెప్పా, మందసం అంటే దేవుని సన్నిధి అన్న, మందసం అంటే ఆయన ప్రభావం అన్న, మందసం అంటే దేవుడే అన్న, మందసం అంటే అభిషేకం అన్న. ఏమడుగుతున్నాడు మోషే? నువ్వు రావాలి మాతో, నువ్వు రావాల్సిందే, దట్స్ ఆల్. ఆజ్ఞ. నువ్వు రాకపోతే మేము వెళ్ళం, చచ్చిపోతాం, మేము కదలం. ఎలా తెలుస్తుంది ఆ జనాలకి నీ కటాక్షం మా మీద ఉందని? ఇంకో మాట ఏమన్నాడు చెప్పనా? నువ్వు మాతో వచ్చావనుకో, భూమి మీద ఉన్న జనములందరికంటే మేము ప్రత్యేకించబడతాము. స్తోత్రం.
క్రైస్తవుల ప్రత్యేకత ఏంటి? దేవుని సన్నిధి, దేవుని అభిషేకం, దేవుని కృప, దేవుని మహిమ. అది క్రైస్తవుల ప్రత్యేకత. అర్థమైందా? దానికి మించిన ప్రత్యేకత ఇంకోటి లేదు. తెల్లబట్టలు రాంగ్, బైబిల్ రాంగ్, బాప్తిజం రాంగ్. అది మనుషులు చూసేది. కానీ నిజమైన ప్రత్యేకత ఏంటంటే, నిజమైన గుర్తింపు ఏంటంటే, పరిశుద్ధాత్ముడు దిగి రావటమే, ఆయన సన్నిధి మనం అనుభవించటమే, ఆయన సన్నిధి మనతో రావటమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మందసం పోతేనే ఏలి కోళ్ళు ఏం చేసింది? చచ్చిపోయింది. మనం సావనక్కర్లా. ప్రభు విడిచి వెళ్ళిపోయినప్పుడు, పరిశుద్ధాత్మ రానప్పుడు, కుటుంబంలో కొంపలో ప్రార్థనలు జరగనప్పుడు, పరిశుద్ధాత్ముడు దర్శించినప్పుడు కొత్త ఏడిచి ఉపవాసాలు ప్రకటించుకొని ప్రార్థన చేసుకొని మందస్సం దిగిరమ్మని ప్రార్థన చేయండి అమ్మా. సావక్కర్లేదమ్మా. దేవుడు మరలా ఉచితమైన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆయన ప్రభావం లేకుండా, అభిషేకం లేకుండా, ఆయన కృప లేకుండా, మహిమ లేకుండా, దేవుడే లేకుండా ఎలా బతుకుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు మందసం పోతేనే, వెడలు వెళ్ళిపోతేనే ఒక ఆమె చచ్చిపోయింది. మరి మందసం వస్తే, మందసం వస్తే మరలా ఎట్ట పేసులు పెట్టుకుని కూర్చుంటే కుదరదు, బాగోదు. మొదటి సమయాలు 4:5 చూడండి. మందసం వస్తే ఏం జరిగింది అక్కడ? మొదటి సమయాలు 4:5. యెహోవా నిబంధన మందసము దడ్డులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనిచ్చినంతగా గొప్ప కేకలు వేసిరి. 5-6 సంవత్సరాలు ఏం చేయాలి? నా వైపు చూడండి. బైబిల్ కింద పడేయండి, పడేయమంటే కింద పెట్టండి. నా భాష అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు, లేకపోతే ధన్యులు. ఇజ్రాయేలు ప్రజలు భూమి ధ్వనించేలా కేక పెట్టారు. ఇప్పుడు మీరు ఒక్కసారి చేతులు ఎత్తి కేక పెట్టండి చూద్దాం. మిమ్మల్ని పెట్టమంటే తప్పు చేశాను నేను. ఏంజిల్ వెనకేమన్నా ఊడిందా చూడు. ఏమన్నా ఒక్కటి రాలి కింద పడిందా? పేపర్లో ఎగరలేదు కదరా. ఎన్నిసార్లు వచ్చేనా తప్పులేదు. మిమ్మల్ని భూమి షేక్ అయిపోయిందంట వాళ్ళు అరిస్తే. దేవునికి స్తోత్రం. పేపర్లు ఎగరలేదు, ఫ్యాన్లకు ఎగురుతున్నాయి, మీ కేకలకు ఎగరాలి. దేవునికి స్తోత్రం. ఇంకోసారి అరిపించలే, బాధపడబాకండి. మందసం ఎంట్రమంగానే, మందసం రంగానే భూమి కదిలిపోయేటట్టు కేకలు ఇస్తారంట. అమ్మో, మందసం వచ్చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు నా గొడవ ఏంటి, నా బాధ ఏంటి, నా యాస ఏంటి, నా ప్రాస ఏంటి అసలు మీకు అర్థమైందా? ఒక్క పాయింట్ అన్నా, మందసం ఎక్కడా అని అడుగుతున్నాడు దేవుడు. ఆయన ప్రభావం ఎక్కడా, ఆయన అభిషేకం ఎక్కడా? నీలో ఉందా? నీ ఇంట్లో ఉందా? నీ చుట్టూ ఉందా? లేదంటే ఫిలిస్తీన్ల చేతిలో పెట్టేశావా? మందసం ఉన్న ఫీలింగ్ ఉందా నీ ఇంట్లో? దేవుడు ఉన్న ఫీలింగ్ ఉందా? సపోజ్ ఒకటి చెబుతాను నేనండి. మా ఇంట్లో దేవుడు ఉన్నాడు, మా ఒంట్లో దేవుడు ఉన్నాడు, మా గుళ్ళో దేవుడు ఉన్నాడు అన్నట్టుగా కొంతమంది మా ఇంట్లో దేవుడు ఉన్నాడు, మాతో దేవుడు ఉన్నాడని సినిమా పాటలు హాయిగా పెట్టి సొత్తారు. ఈ భార్య పని చేసుకుంటా వచ్చి జారపడి ఆమా సొత్తా ఉంటుంది. దేవుడు ఉంటే భయం ఉండదా? చదువుతున్నా నేను. దేవుడు ఉంటే భార్య ఏమండే ఉన్నాడు గడ్డే ఏం కూడా సౌండ్ పెట్టండి. పాపిష్టిరాల. ఏయ్, మళ్ళీ దేవుడు ఉన్నాడంటావు, ఆపే. దేవుడు ఉన్నాడు మీకు సెట్ అవుదా మాట అనే వాళ్ళకి సెట్ అయ్యిద్ది, ఉన్నోళ్ళకి సెట్ అయ్యిద్ది. ఎక్కడ పెట్టావు నీ దేవుణ్ణి? కొంపలు, రంకెలు, గొడవలు, సినిమా, టీవీలు, ఏటో గోలేంటే దేవుడు ఉన్నాడని కొంపలో ఉన్నాడు. అయ్య గారు కనపడ్డం. మన దేవుడు ఎవరు? కనపడేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, చనిపోయి తిరిగి లేచి కూడా 40 రోజులు అందరికి ప్రత్యక్షం వెళ్ళాడు కదండి. పిలిస్తే పలికే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, మాట్లాడితే వినే దేవుడు, కనపడమంటే కనపడే దేవుడు. ఇప్పుడు ఆయన ఆత్మయ్య ఉన్నాడు, ఆయనకి శరీరం లేదు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. పిలిస్తే దిగి వచ్చేస్తాడు. కనపడని దేవుడు ఎక్కడి నుంచి మోసుకొచ్చాం అమ్మా నీ కొంపలోకి? ఆలోచించండి. ఉన్నాడా దేవుడు? ఉందా దేవుని అభిషేకం? ఉందా దేవుని ప్రభావం? ఉందా దేవుని కనికరం, కృప నీ మీద? ఉంటే ఎక్కడుంది? ఈరోజు నా క్వశ్చన్ అదే, ఎన్ని చెప్పినదే. అయితే గొడవంతే. ఫిలిస్తీన్లు ఏం చేశారు అమ్మా?
చెప్పట్లేదేంటి మీరు? మందసాన్ని పంపించేశారు పాపం బిడ్డలు కొత్త బండి మీద. ఫిలిస్తీన్లు ఏ బండి మీద పెట్టారంట? అమ్మో, అసలు కొత్త బండి మీద పెట్టచ్చా? ఏం ఫిలిస్తీన్లు, మొదలష్ట ఫిలిస్తీన్లు, సోది ఫిలిస్తీన్లు అని తిట్టుకోవచ్చు మనం? వాళ్ళకి తెలియదురా. అన్ని వాళ్ళు ఫిలిస్తీన్లు అన్ని వాళ్ళకి తెలియదు, వాళ్ళని తిట్టుకోకూడదు మనం. కొత్త బండి చేయించడం ఏంటి, పాడావులకు కట్టడం ఏంటి, ఆ బండి మీద పెట్టుకెళ్ళటం ఏంటి? వాళ్ళకి తెలియదులే పాపం అని వదిలేయాలి. మరి మనోడు బాపత ఏంటి? మనోడికి అన్నీ తెలుసు, కింగు రాజు. మనోడు కూడా దేని మీద పెట్టుకెళ్తున్నాడు? సరదాగా, హాయిగా, హ్యాపీగా, జాలీగా. వీడికేం పోయే? ఇప్పుడు ఇన్ని తిట్టాలి మనం? మొత్తం అన్నిల మీద పడి ఎడతారేంటి? మిమ్మల్ని తిట్టాలి, తిడితే మేము దేవునికి స్తోత్రం. వాళ్ళకి తెలియదు కాబట్టి చేశారు. అసలు మందసాన్ని ఎలా మోసుకెళ్లాలో తెలియదు. ఫిలిస్తీన్లకు అందుకే కొత్త బండి మీద పెట్టారు, పాడావులు కట్టారు, 5 పందికొక్కలు చేసి వదిలేరు. వాళ్ళకి తెలియదు కాబట్టి చేశారు. అది మనోడు కూడా ఈలకలాగా చేశాడంట. అమ్మో, నాకు ఇది భలేగుంది. ఇది అసలు ఫిలిస్తీన్ అంటే చేశారంటే ఒక అందం అండి. అది వాళ్ళకి తెలియదు కాబట్టి చేసి. ఈ బాబు ఏంటి 2వ సమయాలు 6:2 చదివేసుకోండి. నేను కూడా విచిత్రంగా ఉన్నాడు, ఆలకలాగా చేశాడంటే. బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కడ ఆగిపోయినా వైపు చూడండి. ఫిలిస్తీన్లు కొత్త బండి మీద పెట్టారంటే వాళ్ళకేం తెలియదు అసలు. దేవుడు, ఆయన ప్రభావం, ఆయన మహిమలకు తెలియదు. ఈయన ఎందుకు చేశాడు? చిన్నప్పటి నుంచి తెగ కీర్తనలు రాసేసి అడవులంట, పుట్లంట, చెట్లంట పరిగెత్తుకుంటా తెగ కీర్తనలు రాసేసి, పాటలు పాడేసి, తైలాభిషేకం పొందేసుకుని బలమైన ఆత్మను పొందుకున్నాడు, అభిషేకం పొందుకున్నాడు, అన్ని భాషలు మాట్లాడేవాడు, బాప్తీసం తీసుకున్నాడు, మందిరానికి వెళ్ళేవాడు, మందిరం కూర్చునేవాడు. కొత్త బండి చేయించి మందసాన్ని మళ్ళీ పెడుతున్నావు. నీకు తెలియదా? తెలియదు అయ్యగారు. ఏయ్, మన సంఘానికి అన్ని తెలిసి ఉండాలా. బయట సంఘాలు తెలియదంటే ఓకే, వదిలే. మాకు తెలియదు అయ్యగారు. ఏం తెలియదు? ఫిలిస్తీన్ల కంటే తెలియదు. నీకెందుకు తెలియదు? వాళ్ళు అన్యులు కాబట్టి, వాళ్ళ దేవుని ప్రభావం, దేవుని అభిషేకం, దేవుని శక్తి, దేవుని అధికారం వాళ్ళకి తెలియదు కాబట్టి కొత్త బండి చేయించాను. నువ్వుకేం పోయే కాలం అయ్యా? క్రమాలను పాటించేవాడివి, క్రమాలను పెట్టేవాడివి, శాసనములను రాసేవాడివి, అందరికి చెప్పేవాడివి. నీవు జారీ చేస్తే ఆ క్రమాలు జారీ అవుతాయి. నీకు తెలియపోవటం ఏంటి? నువ్వు కొత్త బండి చేపించావేంటి? అంటే ఫిలిస్తీన్లు చూసి చాలామంది ఎలా తగలడ్డారంటే, మన వాళ్ళు అన్యుల ఆచారాలు మీలోకి వచ్చేసి, నీకు సంఘాల్లోకి వచ్చి, మీ కొంపల్లోకి వచ్చి అంటే వాళ్ళు మీరు చేయటం దరిద్రం అన్న బాధ. తెలియదా? తెలుసు. ఆడి నువ్వు చేయటం ఏంటయ్యా? ఫిలిస్తీన్ల ఆచారాలు దావీదు చేశాడు. ఎంత చండాలో! వాళ్ళు చేసుకున్నారంటే తెలియదు, నువ్వెందుకు చేస్తున్నావు? అన్యుల ఆచారాలు నువ్వు చేయట్లేదా? ఒప్పుకుంటావా? అబ్బెబ్బెబ్బే, ఇంట్లో ఒప్పుకుంటే ఎవడు చూస్తాడు? ఇక్కడ ఒప్పుకుంటే యేసుప్రభు చూస్తాడు. కానీ అన్యుల ఆచారాలు ఇంట్లోకే కాదు, సంఘాల్లోకి దాపరించి తగలడ్డాయి. అన్యుల ఆచారాలు సంఘాల్లోకి వచ్చేసి, కొంపల్లోకి వచ్చేసి, మనుషుల్లోకి వచ్చేసి, మళ్ళీ మనుషులంటే ఏమనుకుంటారు? దేవుని బిడ్డలోకి వచ్చేసి ఫిలిస్తీన్ల ఆచారాలని ఆచరిస్తూ ఉన్నారు. ఫిలిస్తీన్ల కాలాలు పఠిస్తూ ఉన్నారు. ఇదేంటమ్మంటే మా పూర్వీకులు అంటది, ఇదేంటమ్మంటే మా పెద్దలు అంటారు, ఇదేంటమ్మ ఇది ఆచారం, ఇదేంటి ఇది సాంప్రదాయం. ఎవడు పెట్టాడవే? దేవుని క్రమాలు తెలుసు, దేవుని అభిషేకం తెలుసు, దేవుని బైబిల్ తెలుసు. నేను అందుకంటున్నా, నీ దేవుడు ఎక్కడ పెట్టావు? నీ దేవుడిని ఆ మందసం ఏది? మందసం ఉంటే ఎలా ఉంది నీ ఇల్లు? దేవుని కృపను బట్టి కొన్ని నెలలుగా ప్రార్థన చేస్తున్నాం. వివాహ విషయంలో ప్రభా ఫిలిస్తీన్ల ఆచారాలు మేము చేయకూడదు, ఎందుకంటే మాకు తెలుసు. దేవుడు మహాకృప అలానే అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. అలాగే మన సంఘం ఇష్టం, మీ ఇష్టం. ఇక ఒకవేళ వాక్యం చెప్పినా సరే ఎట్టి తిట్టగా చేసుకున్నారంటే బైబిల్లోని ఉగ్రతలన్నీ వేసుకుని వస్తుంది దేవునికి స్తోత్రం. మీ కొంపలకి బలవంతం పెట్టేస్తారుగా. మరి నేనే పాస్టర్ని కదా,
లేకపోతే ఎవరు దొరకరు కదా మీకు, దొరికినా పిలుచుకోరు కనుక ఏం చేస్తానంటే వాక్యానికి విరుద్ధంగా ఏమైనా పనులు చేస్తే నన్ను బాగా ఇసుకిచ్చేసి రమ్మంటే బైబిల్లో ఉన్న ఉగ్రతలు ఆది కాండం నుండి ప్రకటన దాకా అన్నీ వేసుకొచ్చేస్తాను. స్తోత్రం. ఏం తెలియనట్టు కామైపోతాను. మరి కొంతమంది నా మాటలు వింటారు, వాళ్ళు చేసేదే వేదం అంటారు అన్నప్పుడు రాను అనకుండా నేను చెడైపోకుండా అన్ని ఉగ్రతలు ఎన్ని ఉన్నాయో అన్ని పేపర్ మీద రాసేసుకొని అన్నీ నాతో వచ్చునుగా కానీ మరి ఏం చేయమంటారు? దరిద్రమైన మీరు చేసే పనులు ఏంటి? మరి మంచి చేస్తున్నారా మీరు? అందుకే కొన్ని సంఘాలు అయ్యగారులను పిలవరు. ఇప్పుడు మాట్లాడుకోవడానికి వెళ్తారు, అయ్యగారు ఎందుకు లేరు? మరి తీసుకెళ్ళాలిగా. అక్కడ కొన్ని ఉంటాయి ఫార్మాలిటీస్, ఈయన ఉంటే మరి కుదరదు కదా. కొంతమంది అట్లాగా స్ట్రిక్ట్ అయ్యగారులు ఎక్కడికి తీసుకెళ్ళరు. మెయిన్గా స్టేజ్ మీదకి ఇస్తారు, మైక్ ఇస్తారు, మాట్లాడితే వెళ్ళిపోవాలి ఆయన. మళ్ళీ ఆయన ఉంటే కుదరదుగా. ప్రార్థన అయిపోగా అయ్యగారి చేతులు 500, 1000 రూపాయలు పెట్టి పంపించేద్దామా? తర్వాత ఉంటుంది రికార్డ్ డ్యాన్సులు, బొకార్డ్ డ్యాన్సులు అవన్నీ. మళ్ళీ ఆయన చూడకూడదు కదండి. మరి అయ్యగారండి మీకు లేట్ అయిపో, ఆయన ఉన్నా తిని కూర్చున్నా, అయ్యగారండి మరి మీకు లేట్ అయిపోతుందండి, ఇంత ప్రార్థన అన్నారు. మరి భలే కూర్చేసావమ్మా సరోజమ్మ వందనాలని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. ఇంకేమో మొదలు పెట్టిద్ది, అయ్యగారు లేరురా మొత్తమా. మరి ఏం మోగుతాయో దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఫిలిస్తీన్ల ఆచారాలు ఎందుకు తగలడ్డాయి నీలోకి? ఎందుకు దాపరేసు? నీకు తెలియదా? తెలుసు. నీ దేవుని ప్రభావం, అభిషేకం, కృప తెలియదా? తెలుసు. ఈ రోజున ఫిలిస్తీన్లో చేసిన పనే దావీదు చేశాడు. ఏమైంది అక్కడ? ఏమైందండి? చక్కగా వెళ్ళిపోయింది మనసు. ఎబ్బెబ్బెబ్బెబ్బే మార్గంలో వెళ్తా ఉంది. ఆ యొక్క బండికి రాయి ఏదో తగిలింది, దెబ్బ మనం ఊరిగిపోతుంటే మనసం పడిపోతే ఇంకోటి పట్టుకున్నాడు, పుట్టుకుని చచ్చాడు. పుట్టుకుని చావకాల డముకులు ఆగిపోయినాయి, పీపీలు ఆపేసాడు. దావీదుకి బొంబేలు ఎత్తుకుపోయి భయమైపోయి, వామ్మో ఈ మనసం మామూలు కాదునని ఒక అమాయకుడి ఇల్లు పక్కన ఉంటే, అమాయకుడి పేరేంటమ్మా? పాపం. ఏమమ్మా? ఒక అమాయకుడి ఇల్లు పక్కన ఉంటే అమాయకుడి ఇంట్లో పెట్టేసాడు వెళ్ళి. మరి అమాయకుడు అన్న ఆ సన్నివేశం చూశాడు. అమాయకుడు చచ్చిపోయిన సన్నివేశం. మా ఇంట్లో పెట్టొద్దంటే బతుకుతాడా? రాజు అయిన దావీదు, కుదరని పని అది. ఆయన అనుకున్నాడు, ఇప్పుడు అది వద్దంటే వీడి చేతిలో సావాలి, అది చేర్చుకుంటే ఎట్టగా చచ్చిపోవాలి. మందసం చేర్చుకుంటే చచ్చిపోతే పుణ్యమన్నం వస్తుంది, ఆడి చేతులు సావకుండాని మందసం చేర్చుకున్నాడు. చచ్చిపోతాను అనుకుని చేర్చుకున్నాడు. అది ఎట్టోళ్ళటి వెళ్ళిపోయారు, ఓబేదోబేదం ఇంట్లో పడేశారు, ముగించేసేలే, నిరాశపడబాకండి, వదిలేస్తాను. సరదాగా ఇంకో 4 మాటలు అంతా అయిపోయినాయి. ఏటోళ్ళటి వెళ్ళిపోయారు. దాదాపుగా 3 నెలలు అయిపోయింది. రాజుగారు దావీదు గారు సింహాసనం మీద కూర్చొని ఆర్డర్ వేశారు బట్టలు కొరే, ఒక్కసారి ఆడింటి అమ్మాయికుడి ఇంటికి వెళ్ళి చూడండి రా, ఆడు చనిపోయి ఆల్రెడీ 3 నెలలు అయిపోయి ఉంటుంది, వెళ్ళా సార్ చూసిరండి అంటే ఇల్లు వెళ్ళారు. చూశారు, ఆ ప్లేస్లో ఈడిల్లు లేదు, ఓబేదేదో ఇల్లు లేదు, పెద్ద ప్యాలెస్ కట్టి ఉంది, పెద్ద బిల్డింగ్. ఆ మందసం ఇంట్లో పెట్టినప్పుడు అది గుడిసె, ఏమండి గుడిసేది. ఇప్పుడు గుడిసె లేదు. వెళ్ళి బెల్లు కొట్టారు, టింగ్ టింగ్ తీసాడు, లుంగి కట్టుకుని వచ్చాడు పెద్ద ఆయన బయటికి. ఏంటయ్యా ఇక్కడ ఓబేదేదేము గారు మీరే కదా ఇక్కడ గుడిసె ఉండాలంటే? ఏంటిది? ఏంటయ్య గారు ఇంత పెద్ద బిల్డింగ్ డూప్లెస్, ఇక్కడ గుడిసెలు ఉండాలి. ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి, అయ్యా ఏమంటూ మా ఇంటికి మనసాన్ని పంపించారు, ఆశీర్వాదం, డూప్లెస్ బిల్డింగు, అప్పులు చాలా మందికి ఇచ్చేసాను నేను, అప్పులన్నీ తీరిపోయిన డూప్లెస్ బిల్డింగ్ కట్టుకుని దేవుని కృపను బట్టి మీ కృపను బట్టి దావీదు గారి అనుగ్రహం బట్టి మా ఇంట్లోకి వచ్చిందయ్యా. నేను దీని గురించి చెడుగా అనుకున్నాను, 3 నెలలకు లేపేశాను. అవసరమైతే ఎంక్వైరీ తీసుకోండి అన్నాడు పెద్ద ఆయన. మరి రాజుగారికి ఎంక్వైరీ తెస్తారుగా, ఈడు అక్రమ సంపాదించి డూప్లెస్ బిల్డింగ్ కట్టేశాడని చెప్పి రాజు మొత్తం ఎంక్వైరీ తెస్తే ఏ అక్రమము చేయలేదు ఓబేదేదేమో. అప్పుడు అర్థమైంది, ఈ మందసం ద్వారా డూప్లెస్ బిల్డింగ్ లేపేశాడు, అప్పులన్నీ కట్టేశాడు, బొందగా ఉన్నాడు, పిల్లలకు పెళ్ళి చక్కగా మొత్తం జరిగిపోయినాయి అని రాజుగారి దగ్గర వార్త తెలియగానే మళ్ళీ వచ్చాడు, బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఓహో అనుకుంటా మళ్ళీ బృందాన్ని ఏర్పాటు చేశాడు. వచ్చి పెద్ద ఆయన అడిగాడు, క్రమాలు ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, వాతావరణం ఏంటి అడిగాడు, మొత్తం చెప్పాడు. ఇప్పుడు యాజకుల భుజముల మీద మందసం పెట్టబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను అంటాను, దైవిక క్రమాలు తెలిసిన దానివి, సంఘ క్రమాలు తెలిసిన దానివి, దేవుని విలువ తెలిసిన దానివి, నిన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి. వాళ్ళని చూసి నువ్వు నేర్చుకుంటావేంటి? దరిద్రం. అర్థమైందా?
నువ్వు దేవుని విలువలు తెలిసి, దైవజనుడి విలువలు తెలిసి, సంఘ క్రమాలు తెలిసి, దైవికమైన క్రమాలు తెలిసిన దానివి నువ్వే 10 మందికి మాదిరిగా ఉండకపోతే, ఫిలిస్తీన్ల ఆచారాలు, ఫిలిస్తీన్ల సాంప్రదాయాలు, ఫిలిస్తీన్ల వేషాలని నువ్వు వేసుకుంటా ఉంటే శాపాలు రాక ఏమొత్తి, వరాలు వచ్చేస్తాయా, ఆశీర్వాదాలు వచ్చేస్తాయా? ఏమి రావు. మన క్రమాలు, మన ఆచారాలు, మన విలువలు మనము కలిగి ఉండి మనం 10 మందిని కూడా అలా కలిగి ఉండమని చెప్పడం, అదే నా ధ్యేయంగా మార్చుకున్నాను నేనైతే. మన సంఘం ప్రపంచమునకు విలువలను తెలియనివేమో కాదు, తెలిసినవే వాళ్ళకు చూపించాలి. స్తోత్రం చెప్పండి. ఇవిరా క్రమాలు, ఇవిరా ఆచారాలు, ఇవిరా సాంప్రదాయాలు, సంఘ క్రమం అంటే ఇదిరా, దైవజనుడు విలువలంటే ఇవిరా, దేవుని విలువ ప్రజ్ఞాతి ఇదిరా అని సమాజానికి చూపించాలి. నీ ద్వారా 10 మంది మన రూట్లోకి, మన దారిలోకి రావాలి. ఇది కరెక్ట్ అన్నమాట. వివాహ వ్యవస్థ అంటే ఇది, వివాహ వేదిక అంటే ఇది, వివాహ ఆచారాలంటే ఇవని నీ కుటుంబంలో, నీ కొంపలో వేడుకలు చూసి 10 మంది చేసుకుంటే అది ధన్యం, అది ఆశీర్వాదం. నచ్చకపోతే అలానే కూర్చుంటారు. నాకు అనవసరం, నేను వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాను. ఏంటమ్మా పొందు పిల్ల చేతులు కడుక్కొని వెళ్ళిపోతాను. గిన్నె పెట్టండి రేపు తర్వాత నాకు వాళ్ళకి సంబంధం ఇక లేదు. మన ద్వారా అనేక మంది నేర్చుకుందరుగాక. అందుకే కొన్ని విలువలు ఘాటుగా, గొడవల్లాగా ఘటించి స్ఫటించి ఉన్నా, ఎవరికి నచ్చకపోయినా ఆచరణలో పెట్టాలి. ఒకళ్ళు సంఘంలో వచ్చేటువంటి 70-80 మందిలో ఉన్న ఒక కుటుంబమైనా ఉండకపోతా, ఒక కుటుంబమైన విలువలు చాటించకపోతా చాలామంది కుటుంబాలు మన సంఘాల్లో విజృంభిస్తున్నాయండి. దేవుని విలువలను ఎరిగి ఎన్ని గొడవలైన, ఎన్ని ఆటంకాలైన క్రమాలను చూపిస్తూ కొంతమంది మనసు మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన సంఘంలో. వాళ్ళని చూసి కొంతమంది ఇదే సత్యమని మన రూట్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇక తిడుతూ అలా ఉండిపోయిన ఉన్నా రేపో మాపో వాళ్ళు కూడా వచ్చేస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం దరిద్రంగా మనం ఫిలిస్తీన్ ఆచారాలు ఆచరిస్తే శాపాలు వస్తాయి. ఆలోచించండి. ఇప్పుడు నేను అంటాను, మందస్సాన్ని తీసుకెళ్తున్నారు. ఎవరి భుజాల మీద పెట్టి? యాజకుల భుజముల మీద పెట్టి మందస్సాన్ని తీసుకెళ్తారు. మందస్సాన్ని తీసుకెళ్తున్నారు. ఏం ఎదురు వచ్చింది? యొర్దాను ఎదురు వచ్చింది. అక్కడ మళ్ళీ బెత్తరపోయారు, అక్కడ మళ్ళీ డల్ అయిపోయారు. ఇదేంటి ప్రభు అంటే, ఏం కంగారు పడమాకన్నారు యేసు ప్రభు, ఏం కంగారు పడమాకనరా, యాజకులు మందస్సం పోస్తున్నారు కదా భుజాల మీద, వాళ్ళని ముందుగా పంపించండి, యొర్దానులో అడుగు పెట్టించండి, దెబ్బెమ్మడ చీలిపోతాయి. ఎగువ నుంచి దివుకు పారుతున్నటువంటి యొర్దాను నది చీలాలంటే మాటలా యేసు ప్రభు చెప్పాడు. యాజకుల భుజముల మీద ఉన్న మందస్సం గొప్పది, బయలుదేరండి. వాళ్ళు ఎప్పుడైతే అడుగు పెట్టారో లేదో ఆరిన నేలగా మారిపోయింది. ఎగువ నుంచి దిగువకు పారుతున్న యొర్దాను అనేది ఒక్కసారిగా ఏకరాశిగా ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. జలరాశులన్నీ నిలిచిపోయే నీ చెనుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయే నీ చెనుల ఎదుట, అవి భూకంపాలే, పెను తుఫానులే అయినా, పడాలి, అవి భూకంపాలే, పెను తుఫానులే అయినా, అవి అణగిపోవునా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. స్తోత్రం చెప్పండి చేతులెత్తి గట్టిగా. మందస్సు భుజాల మీదకి రావాలి, మందస్సు మన కుటుంబంలోకి రావాలి, మందస్సు మనలోనికి రావాలి, మందస్సు మన పాలెంలోకి రావాలి, మందస్సు మన సన్నిధిలోనికి రావాలి, మందస్సు మన మధ్యలోకి రావాలి. టక్క టక్క చెప్పేసిన మందస్సు అనగా దేవుడేనని, మందస్సు అనగా ఆయన ప్రభావం అని, మందస్సు అనగా ఆయన మహిమని, మందస్సు అనగా దేవుని కృప ప్రభంజనమని. అది లేనిదే ఖచ్చితంగా జీవితాలు ఆశీర్వదించబడవు, జీవితాలు దీవించబడవు. చూసుకోండి మీరు. మందస్సం ఎక్కడా? ఫిలిస్తీన్ల చేతిలోనా? లేదంటే ఎవరో కొంపలో పెట్టేసావు, ఉబేదేదేమో కొంపలో దావీదు పెట్టినట్టుగా ఎవడో కొంపలో వదిలేసి వచ్చావా నీ మందస్సాన్ని? లేదంటే ఫిలిస్తీన్ల చేతిలో పెట్టావా నీ మందస్సాన్ని? లేదంటే ఇంకో గుంపు ఉంది, నేను చూపించలే కానీ బైబిల్లో, కంగారు పడొద్దు. మోషే కానీ మందస్సం కానీ రాకుండా కొంతమంది సైతాను మంద మూర్ఖించి కొండెక్కారంట. బతికారా? మరి అది నేను చెప్తుంది. మందస్సం రాకుండా
దేవుని ప్రభావం లేకుండా, దేవుని అభిషేకం లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా ఎలా బతుకుతున్నావు నాకు అర్థం కావట్లేదు భూమి మీద. నేను బతకలేను బాబోయ్ అని ఏలీ కోడలు చచ్చిపోయింది మందసం లేకపోతే. మందసం ఫిలిస్తీన్ల చేతిలో ఉందేమో, మందసం ఎవరో కొంపలో పెట్టేసేమో, ఓబేదేదేమో కొంపలో దావీదు పెట్టేసినట్లుగా. మందసాన్ని లేదంటే వదిలేసేవేమో, పోతే పోయిందిలే అని కేర్లెస్గా నీ జీవితాన్ని గడిపించేస్తున్నామేమో. మందసం తిరిగి వస్తే యోర్ధానులు చీలిపోతాయి. స్తోత్రం చెప్పండి. మందసం దిగి వస్తే సర్వ సమృద్ధులు ఒక్కొక్క కుటుంబంలో పొందుకుంటారా. మందసం రావాలి, మందసాన్ని పొందుకోవాలి. మందసం ఎక్కడ? ఫిలిస్తీన్ల దగ్గర, లేదంటే పాడి ఆవుల మీద పెట్టావా, లేదంటే ఓబేదేదేమో కొంపలో ఉందా మందసం, లేదంటే ఎక్కడుంది మందసం? దేవుడు ఉన్నాడా నీలో? అభిషేకం దిగుతుందా? ఆ ప్రజెన్స్ను పొందుకోగలుగుతున్నావా? ఈరోజున గోళ పెట్టాల్సిన సమయం. దేవుని ప్రభావం లేదని, మందసం లేదని, ఆయన సన్నిధి లేదని, ఆయన ప్రపంచనమే లేదని ఈ రోజున ఏడ్చి గోల పెట్టి మరలా మందస్సాన్ని ఆహ్వానించుకునే తరుణం ఇది. దేవునికి స్తోత్ర. మరలా మందస్సాన్ని పిలుచుకునే తరుణం ఇది. రావాలి, నీ మీదకి రావాలి, నీలోనికి రావాలి, నీ ఇంటికి మందస్సం. దేవునికి స్తోత్రం చెప్పండి. మందస్సంతో కదలాలి, మందస్సంతో మాట్లాడాలి, మందస్సంలో ఉండాలి, మందస్సంతో గడపాలి. అది లేకపోతే కష్టం. మిస్పాలో ఇజ్రాయేల్ ప్రజలు నీళ్లు చేదినట్లు తోడి పోస్తూ మిస్పాలో మందస్సము కొరకు ఏడ్చి ప్రార్థన చేశారు. ఈ రోజున అయాని సన్నిధి నాతో రావాలి, అయాని అభిషేకం నాలోకి దిగి రావాలి, అయాని ప్రభావం నా కుటుంబంలో పని చేయాలయ్యా. మందస్సం లేకుండా ఇన్ని రోజులు గడిచిపోయిన, ఇన్ని రోజులు గడిపేశాను ప్రభా, మందస్సం దిగి రావాలి ప్రభా అని అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి మోకరించండి.